సో శ్రీధర్ గారు ఈజ్ ఎ వెల్ నోన్ పర్సన్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అండ్ ఆయన యాక్చువల్గా చాలా మంది ఇండస్ట్రీలో తెలుసు కానీ ఆ, ఆయన బ్రాండ్ బట్టి తెలుసు కానీ ఆయన ప్రత్యేకించి తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలోనే ఎక్కువ తెలుసుంటారు. పబ్లిక్లో ఈ మధ్యన కనపడుతున్నారు. మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూ చూశాను. సో చాలా రోజులు నాకు కూడా తెలియదు. అంటే అఫ్ కోర్స్ ఆయన పార్ట్నర్ ఒకప్పుడు ఆయన కలిసి ప్రోగ్రామ్ చేసాం కానీ ఐ థింక్ వీ మెట్ అబౌట్ 2-3 years ago. సో ఈజ్ ఎ వెరీ లవ్లీ హ్యూమన్ బీయింగ్. సో ఐ ఆమ్ ఆల్వేస్ క్యూరియస్ అనమాట అండి. సో ఎలాగ ఒక విశ్వనాథ్ గారంటే మా అందరికీ ఆయన సినిమాలు ఆ, ఒక లెజెండరీ, ఒక రకంగా చెప్పాలంటే గేమ్ చేంజెస్. ఈ రోజు కార్పొరేట్ లో వాడే డిస్రప్షన్, ఈ మాటలన్నీ కూడా ఆయన తెలియకుండా ఆయన ఒక సినిమా రంగంలో సృష్టించిన వ్యక్తి. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఒక లెగసీ, ఈ యొక్క ముద్రని శాశ్వతంగా తెలుగు సినిమా మీద ముద్రించినటువంటి వ్యక్తి. అంత ఓన్ చేసుకోవడం ఎలా చేసుకున్నారు, ఆయనకి ఈయనకి ఉన్న అనుబంధం ఏంటి, ఈ క్యూరియాసిటీ నాకు చాలా రోజుల నుంచి వచ్చేది. సో ఆయనతో కలిసిన తర్వాత నాకు అర్థమైంది. సో అందుకని ఇవాళ ఆయన మాటల్లోనే అసలు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ క్రియేటింగ్ ఎ బ్రాండ్, ఏ పంచ్ లైన్. ఒక మైండ్ లో మనం ఎక్కడెక్కడో ఎంఎన్సి కంపెనీని చూసాం, ఒకే లైన్ మనకి వాషింగ్ పౌడర్ అంటే వెంటనే మనకి ఏదో గుర్తొస్తుంది. అలాగే మనకి ఆ, ఏదైనా మరక పడితే మరక మంచిదే ఇట్లా అనగానే ప్రొడక్ట్ గుర్తొస్తాయి. అట్లా ఎక్కడో ఒక పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీస్ క్రియేట్ చేసి చూస్తాం మనం. అలా ఒక ఇండివిజువల్, ఒక తెలుగు కంపెనీ ఒక కన్సిస్టెన్సీగా ఓవర్ ఏ డికేడ్. సో అది కూడా ఒక ఇద్దరు బాగా పాపులర్ వ్యక్తులు, ఇద్దరు బాగా అందరికీ పరిచయం వ్యక్తులు, ఏ చాగంటి కోటేశ్వర గారు లాంటి వాళ్ళు. సో అది నాకు చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసేది. సో టుడే ఈవేళ మనం ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం అసలు బ్రాండ్ ఎలా క్రియేట్ చేస్తారు, అది ఏ రకంగా ఉంటుంది అనేది ఆయన మాటల్లోనే మనం ఇవాళ తెలుసుకుందాం. So first of all, welcome to our B Club Bandi. B Club is an organization started in 2019. So though I have started many firms, and B Club is something close to my heart. And ఇది ఒక ఎన్రిచింగ్ ఎంటర్ప్రినర్స్. అంటే ఎంటర్ప్రినర్స్ అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళే కాదు. ఎంటర్ప్రినర్షిప్ అంటే సంబడి టేక్స్ అ బోల్డ్ డెసిషన్, సంబడి టేక్స్ రిస్క్ డూయింగ్ సంథింగ్ వండర్ఫుల్ ఇన్ లైఫ్. అంటే ఒక కాంప్లెక్స్ అండ్ బోల్డ్ డెసిషన్స్ అండ్ తీసుకునేటటువంటి వాళ్ళు ఎంటర్ప్రినర్షిప్ అంటారని ఒక డిక్షనరీలో చూశాను. సో అందుకని లీడర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్ ని ఎంపవర్ చేయడానికి మేము బీ క్లబ్ పెట్టాం. బికాస్ చాలాసార్లు చెప్పాను దట్ కేఫ్ కాఫీ డే సిద్ధార్థ ఇస్ మై ఇన్స్పిరేషన్. బికాస్ ప్రతి ఎంటర్ప్రినర్ కి కూడా ఐడియేషన్ కావాలి, ఇన్స్పిరేషన్ కావాలి, ఎగ్జిక్యూషన్ సపోర్ట్ కావాలి. ప్రత్యేకించి చెప్పేవాడు, చేసేవాడు, చెప్పుకునేవాడు ముగ్గురు ఉండాలని అనుకుంటాం. సో బీ క్లబ్ ఈజ్ ఎన్ కమ్యూనిటీ ఫర్ ఎంటర్ప్రినర్స్. సో వెల్కమ్ టు దిస్ program, this particular program. And Bold 2020 is an event we organized in Hyderabad, Vijayawada, and also in Vizag. సో ఈ 3 ఈవెంట్స్ తర్వాత మేము బెంగళూరు వెళ్ళాలనుకున్నాం. అయితే కరోనా వచ్చి మమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసింది కాబట్టి, సో ఇది మేము అనుకున్నాం ఎంత మంచి ఆపర్చునిటీ, ఇంత మనకి జూమింగ్ టైం అంటే బూమింగ్ టైం లాగా ఈ యాప్ కానీ మరో యాప్ కానీ వాడచ్చు. రైట్ నౌ వీఆర్ యూజింగ్ దిస్ బికాస్ దిస్ ఈస్ కన్వీనియంట్ అని. బట్ వెన్ వీ ఫైండ్ సంథింగ్ బెటర్ డెఫినెట్లీ విల్ షిఫ్ట్ దట్ ప్లాట్ఫామ్. సో అలాంటి ఆలోచన రాగానే తడుగా మా మిత్రుని అడిగాను. 6:30కి ఐడియా వస్తే ఇంద్రసేన రెడ్డి గారు గిరిధారి హోమ్స్ అడిగితే వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు. సో నెక్స్ట్ డే క్రెడై చైర్మన్ రామరెడ్డి గారు వచ్చారు. అండ్ దెన్ అవర్ ఫ్రెండ్ జిఆర్ రెడ్డి వచ్చారు. దెన్ అమర్నాథ్ వాసిరెడ్డి గారు వచ్చారు. అండ్ నిన్న గణేష్ వాల్మీకి వచ్చారు అబౌట్ ఫారిన్ ఎడ్యుకేషన్. సో సడన్లీ వీ హ్యావ్ డన్ 5 programs. So I think we will continue these sessions, and as long as we add value to our friends, we'll keep inviting wonderful people to share their insights. My humble request is, ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రతి కింగ్కి, ప్రతి లీడర్కి అన్ని కోణాలు ఉంటాయి. ఇక్కడ ఈ రోజు కాంటెక్స్ట్ని బట్టి ప్రశ్నలు వేయవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ నేను ఆయన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్గా ఆహ్వానించలేదు. ఇవాళ నేను సీక్రెట్స్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ మీద మాట్లాడమని ఆయన రిక్వెస్ట్ చేశాను. అంటే సువర్ణ భూమి అన్నది ఒక బ్రాండ్ ఎలా అయింది, దానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఎలా వచ్చారు, దానికి ఆ యొక్క స్లోగను అంత మనసులోకి ఎలా తీసుకెళ్ళగలిగారు, ఇది ఏ వ్యాపారానికన్నా ఇది ఎలా వర్తింపు చేయొచ్చు, ఇది ఇది ఆయన చేత యంగ్ ఎంటర్ప్రినర్స్ కి, స్టార్ట్అప్స్ కి, ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి ఆయన ఇన్సైట్స్ తెలియజేయడం కోసం. ఎందుకంటే నాకు తెలిసి ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఐడియాతో స్టార్ట్ చేసి ఉంటారు కానీ డబ్బులతో స్టార్ట్ చేసి ఉంటారు. అది నిజమో కాదో ఆయన్ని అడుగుదాం. సో ఐ వెల్కమ్ టు బోల్డ్ టాక్స్ అండి. సో థ్యాంక్ యూ శ్రీధర్ గారు. దిస్ ఈస్ అవర్ సర్వీసెస్ అండి. మార్కెటింగ్, మెంటరింగ్, ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్, ఆర్గనైజేషన్ కల్చర్ అండ్ ఎసెన్షియల్ స్కిల్స్ ఫర్ లీడర్షిప్. దీస్ ఆర్ అవర్ సర్వీసెస్ ఫర్ ద బీ క్లబ్. అండ్ ఎనీ డీటెయిల్స్ ఆన్ మై వెబ్సైట్ venubhagwan.com.
ఎవరైనా నేను తెలియకపోతే ఐఎమ్ ఎన్ ఆథర్ ఆఫ్ బుక్స్, తెలుగు, ఇంగ్లీష్, కన్నడలో నా పుస్తకాలు ఉన్నాయి. దే ఆర్ సోల్డ్ ఓవర్ 1 lakh కాపీస్ అండి. సో టుడే అవర్ గెస్ట్ ఈజ్ శ్రీధర్ బొలినేని గారు ఆఫ్ సువర్ణ భూమి, సీక్రెట్స్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. ఆయన కంపెనీ పేరు సువర్ణ భూమి ఇన్ఫ్రా. ఆయన వెబ్సైట్ కూడా ఆయన కింద మెన్షన్ చేశారు. సో ఇది ఇవాళ నా కాన్సెప్ట్. తెలుగులో చాలా తక్కువ మంది ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎ బిగ్ యాడ్ ఏజెన్సీ. సో ఈ యొక్క ఒక్క లైను ఆయనకు ఒక బ్రాండ్ పుల్ని ఏర్పరిచింది. అదే లేఅవుట్ ఇంతకంటే ఒక 10 రెట్లు బాగా చేసిన, మార్కెటింగ్ చేయడం రాకపోతే, ఆయన సీసీ రోడ్లు బ్రహ్మాండంగా వేసిన, ఆయన మొక్కలు బాగా పెట్టిన, ఒక్క ఇంచు కూడా తేడా లేకుండా డిటిసిపి ప్రకారమో ఉడా ప్రకారమో తయారు చేసిన, రెరా ప్రకారం చేసిన, ఆయనకు అమ్మడం రాకపోతే ఆయన ప్రాజెక్ట్ ఆయన దగ్గరే ఉంటుంది. సో అదే అమ్మడం వస్తే ఒక్క ఇంచు భూమి ఆయన దగ్గర లేకపోయినా ఆయన డెవలప్మెంట్ పెట్టుకున్నాం, రైతులతో అగ్రిమెంట్ పెట్టుకున్నాం, లేకపోతే ఇన్వెస్టర్స్కి ముందే కొంతమందికి ఈయన మీద ఉన్న ట్రస్ట్ వల్ల 100 ఎకరాల నుంచి 1000 ఎకరాలు కూడా లేఅవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ బ్రాండ్. ఒక పర్సనల్ బ్రాండింగ్ ఉన్న వ్యక్తి అతనికి ₹1 లేకపోయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు. అలా ఒక బిజినెస్ బ్రాండింగ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఆయనకి క్రెడిబిలిటీ వల్ల ఎంత మార్కెట్ బిజినెస్ అన్నా చేయొచ్చు. అల్టిమేట్లీ నేను ఎప్పుడు చెప్పిన మాట ఒకటే అండి, బిజినెస్ ఈజ్ మార్కెటింగ్. మార్కెటింగ్ తెలుసున్నవాడు, అంటే మార్కెటింగ్ అంటే సేల్స్ ఈజ్ ఇంక్లూడెడ్. మార్కెటింగ్ అంటే లీడ్ జనరేట్ చేస్తుందండి, సేల్స్ అంటే రెవెన్యూ జనరేట్ చేస్తుంది. మార్కెటింగ్ ఈజ్ ఎన్ కైండ్ ఆఫ్ ఎన్ అవేర్నెస్ అండ్ సేల్స్ ఈజ్ సంథింగ్ విచ్ బ్రింగ్స్ రెవెన్యూ టు ద ఆర్గనైజేషన్. అండ్ బోత్ గోస్ ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. మార్కెటింగ్ లేకుండా సేల్స్ చేయాలంటే సేల్స్ మెన్ టాలెంట్ చాలా ఎక్కువ ఉండాలి, ప్రొడక్ట్ దమ్ము కూడా చాలా ఎక్కువ ఉండాలి. సో అది మార్కెటింగ్ ఎప్పుడైతే ఉందో సేల్స్ మెన్ జాబ్ బికమ్స్ ఈజీ. సో ఇవాళ మనం మార్కెట్లోకి వెళ్ళి ఏదన్నా ఒక హెల్త్ డ్రింక్ కొనుక్కోవాలనుకుంటే మనకి ఎంతో ఒక ఆర్గానిక్ గా తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ఉండొచ్చు, కానీ అది మీరు ఎక్కడా టీవీలో చూడలేదు, ఎప్పుడు వినుండలేదు. సో అది మీరు కొనుక్కోవడం చాలా కష్టం. అందుకే అలాంటి కంపెనీస్ ఏ డాక్టర్నో పట్టుకుంటే, డాక్టర్ గారు చెప్పారనుకోండి, డాక్టర్ ఈజ్ ఎ బ్రాండ్. సో అందుకని ఆయన చెప్తే, అంటే మెసేజ్ అండ్ మెసెంజర్ షుడ్ నాట్ బి ద సేమ్ అంటారు. అంటే మెసేజ్ ఇచ్చేవాడు, ఇప్పుడు వేణు భగవాన్ ఐ మీన్ ఎక్సలెంట్ స్పీకర్, నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాను, నాకు నేనే చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి. అదే నాకు ఎవరైనా నా సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు, వేణు ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ స్పీకర్, మేము కూడా ఆలోచించాం వేణుని పిలిచే ముందు, కానీ పిలిచి ఒకసారి మాట్లాడాక వీ హ్యావ్ వండర్డ్ సో అబౌట్ ద బ్రేక్ త్రూస్ వి గాట్ అని ఒక సాధించిన వ్యక్తి, ఒక ఎంటర్ప్రినర్ అని చెప్పారనుకోండి, దట్ టెస్టిమోనియల్స్ బికమ్స్ వ్యాలిడిటీ ఉంటుంది అన్నమాట. సో సిమిలర్ గా శ్రీధర్ గారు చేసినటువంటి ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ వ్యాపారాన్ని ఇంతమందికి ఇంత కాలాన్ని ఎలా సస్టైన్ చేయగలిగారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ ఎంత ఛాలెంజింగో, ప్లాటింగ్ చాలా ఈజీ అనుకుంటారు అందరు కూడా, కానీ కన్స్ట్రక్షన్ లో ఎంత ఛాలెంజెస్ ఉంటాయో ప్లాటింగ్ లో అంతకు మించి ఉంటాయి. ఇన్ఫాక్ట్ జో దిక్తా హై ఓ బిక్తా హై అంటారు. కన్స్ట్రక్షన్ లో కనపడతా ఉంటాయి, మీరు ప్లాటింగ్ లో కనపడడానికి ఊరు అవతలు తీసుకెళ్ళాలి. అది ఇప్పుడెప్పుడో వచ్చేది సినిమా చూపించాలి, అంటే స్క్రిప్ట్ చూపించి అమ్మాలి, సినిమా చూపించడానికి కూడా లేదు. సో టుడే వీ విల్ కమ్ టు నో ద ఛాలెంజెస్ హీ హ్యాస్, ద ప్లస్ అండ్ మైనసెస్ దిస్ ఇండస్ట్రీ హ్యాస్. అండ్ ఈ రోజుల్లో పోస్ట్ కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా మారుతుంది, దీని మీద ఎవరెవరు డిపెండ్ అయి ఉన్నారు, దీంట్లో ఎంతవరకు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అన్నది వాస్తవం, ఇల్లు కట్టుకునే ప్లాట్సా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్సా, వ్యత్యాసం ఏంటి, ఇవి మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సో ఆయన గురించి చెప్పాలంటే కంపెనీ గురించి నేను వెబ్సైట్ నుంచి తీసుకున్న విషయాలండి. సో ఏదన్నా సువర్ణ నుంచి మొదలవుతుంది. ఆయన ఎంత ట్రెండ్ క్రియేట్ చేశారంటే, ఆయన దగ్గర మార్కెటింగ్ లో పనిచేసి వెళ్ళిన వ్యక్తులు కూడా ఈ పేరుతో తోకలో పెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి అంటే దానికి అంత బ్రాండింగ్ తీసుకొచ్చారు ఆయన. అంటే చాలా సార్లు ఒక చెట్టుకి ఇంకో బ్రాంచ్ ఏర్పడితే దాన్ని బట్టి ఎలా ఉంటుందో, నాకు తెలిసింది ఇవాళ 1/2 to 2 dozen కంపెనీస్ ఉంటాయి ఇదే పేరు మీద తీసుకొచ్చి. అంటే ఒకప్పుడు అలా ఒక ఈయన ముందు తరంలో ఏదన్నా గ్రీన్ స్పేస్ ఇలా పేర్లు, గ్రీన్ హోమ్స్, అది ఒక తరం నడిచిందండి, ఒక వేవ్. అలా ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీధర్ గారు. సో ఈ తరతరాలకి చెరగనటువంటి చిరునామా ఏంటది, ఎలా క్రియేట్ చేశారు. సో ఈయన సినిమాలు చూసి చాగంటి గారు అన్నారు, ఒకవేళ కనుక నాకు విశ్వనాథ్ గారు కనబడితే ఎదురుగుండా మురికి గుంట కూడా ఉన్నా కూడా చూడకుండా ఆయన కాళ్ళకి నమస్కారం పెడతాను. ఎందుకంటే ఆయన తీసినటువంటి స్వర్ణ కమలం లాంటి సినిమాలో ఆయన ఒక పేద బ్రాహ్మణుడు పండితుడైనటువంటి కష్టాన్ని చూపించేటప్పుడు నేను అప్పుడు అనుకున్నాను, కళ్ళనీళ్ళు వచ్చినాయి, ఎంత అర్థం చేసుకున్నాడు ఈయన మనిషిని అని చెప్పారు. అలాగే ఆయన కలిశారు కూడా. సో అలాంటి వ్యక్తి చెప్పినటువంటి వ్యక్తి ఈయనకి ఇంత ఆత్మీయుడు ఎలా అయ్యారు. సో ఆయన అంత అభిమానిస్తున్నాడంటే ఒక
ఆత్మీయుడిగా ఈయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, విశ్వనాథ్ గారు అంత విలువైనటువంటి విలువలతో కూడా తీసిన వ్యక్తి ఒక వ్యక్తికి అంత విలువ ఇచ్చాడంటే ఇలాంటి వ్యక్తిలో ఉన్న రహస్యం ఏంటి అని తెలుసుకోవాలని నేను ఆయన ఆహ్వానించాను. సాధారణంగా రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ లో ఉన్న వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ముందుకు వస్తుంటారు. సాధారణంగా ప్లాటింగ్ లో వాళ్ళు వెనకే ఉంటారు, వాళ్ళ బ్రాండ్స్ నే ముందుకు తీసుకొస్తారు. కానీ ఆయన పిలిచిన వెంటనే ఎస్ ఐఎమ్ రెడీ, మీరు ఏదన్నా అడిగండి అని చెప్పడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ boldness and your also your creative skills in creating a wonderful brand which is a well known in the Telugu states today. సో అలాగే ఆయన గురించి చెప్పాలంటే ఇలా ఏదో చూడండి వీళ్ళ నాకు తెలుసుండి కంపెనీ పెట్టినప్పటి నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి ఇద్దరు మారలేదు. ఎవరైనా కానీ ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీకి ఎక్కడైనా వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ టైం ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు రెండోసారి ఆ కంపెనీకి నాకు సరిగ్గా అనిపించలేదు అనుకోండి, సెకండ్ టైం వెళ్ళను. వారు నన్ను ఎంత ఫీజు ఇచ్చినా వెళ్ళలేను. అది ఫస్ట్ టైం కూడా ఈ మధ్య నేను తెలుసుకుని మాత్రమే వెళ్తాను. సో అలాగే ఈవేళ మనకి కొన్ని కంపెనీస్, ఎందుకంటే నాకు సీతారాం శాస్త్రి గారిని కలిసినప్పుడు ఈ మధ్యన మోటివేషన్ రాయట్లేదు ఏంటి అని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారంటే ఏంటి నువ్వు విన్న పాటలు, నువ్వు విన్న మోటివేషన్ ఏంటో నాకు చెప్పన్నారు. సో నేను చెప్పాను. సో చెప్తే ఆయన కొన్ని పాటలు చెప్పాను. అన్ని పాటలు చెప్పిన తర్వాత ఆయనకి నేను ఈ విషయం నీకు కొన్ని పాటలు రాశారు సార్, అవి కూడా చాలా బాగుండేవి. ఇప్పుడు ఒప్పుకోద్రా ఓటమి, ఎన్నడూ వదులుకోద్రా ఓరిమి, నిషా విలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవడాపురా, సో సంద్రం ఈదుతున్న చేప పిల్ల మెప్ప ముందు సంద్రం కూడా తక్కువేనురా, ఇలా ఆయన పాటలని చెప్పి అది హైలీ ఇన్స్పైరింగ్ అండి. అంటే ఆయన నాకు అప్పట్లో ఆయన లేటెస్ట్ పాటలని వినిపించి ఖడ్గో సినిమాలో ఒక పాట వినిపించాడు. ముసుగు వేయద్దు మనసు మీద, వలలు వేయద్దు వయసు మీద, కుర్రాళ్ళ రెక్కల్ని ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో, అదొక క్లబ్ పాట, ఐటమ్ సాంగ్ అండి. ఆ పాటలో కూడా మోటివేషన్ రాసానయ్యా, నువ్వు వినట్లేదు నేనేం చేయను అని లాస్ట్ లో మాట అన్నాడు నాతో. ఆ దేవుడిచ్చిన అమృతంలోని ఒక చుక్కను కూడా అసురుడిని తాగనివ్వను అని. ఐ విల్ నాట్ అలౌ ద అసురా టు సిప్ ఎ డిప్ ఆఫ్ ద నెక్టార్ గివెన్ బై మై గురు అని. సో అప్పుడు నేను ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాను. బికాస్ దేవుడు నాకు ఇచ్చినటువంటి టాలెంట్, ఇది 10 మందికి ఉపయోగపడేట్టుగానే దీన్ని ఉపయోగిస్తాను, అది నా ఇంటెన్షను. సో అందుకని నేను ఎప్పుడు కూడా జాగ్రత్త పడతా ఉంటాను. సో అలాంటిది వీళ్ళ ఆ వయసు నుంచి కూడా 10-12 సంవత్సరాల నుంచి కూడా 2019లో నేను అనుకోవడం, ఇది ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో, ఇది స్టిల్ దే ఆర్ విత్ దెమ్. వాట్ ఈస్ ద సీక్రెట్ విచ్ ఈస్ ఇంత బాండ్ ఉండడానికి ఏంటి? శ్రీధర్ గారు మాకు మీరు వాళ్ళు చెప్పాలి. ఒక రిలేషన్ పార్ట్నర్సే ఇంతకాలం పనిచేయలేనటువంటి కాలంలో ఒక ఇంత సమాజంలో ఎంతో లెజెండ్స్ గా ఉన్న వ్యక్తులు, ఇంత విలువలతో కూడా తీసినటువంటి సినిమాలు, ఇంత మిమ్మల్ని ఈ కంపెనీని ఓన్ చేయడానికి ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి? నేను జీవితంలో ఒకసారి ఆయన కలవాలనుకున్నాను, అది మీ ద్వారానే తీరాలి. సో వీ వాంట్ నో దట్ యువర్, ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ చాలా సార్లు మన కేసీఆర్ గారితో న్యూస్ పేపర్ లో ఫోటో చూసిన కేసీఆర్ గారు అటు, ఆయన ఇటు, మీరు అటు ఉన్నారు. అంటే ఆయన పిల్లల్ని కూడా నేను ఎప్పుడు చూడలేదు. మీరు మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు ఏంటో తెలియదు. మీరు అంత దైవంగా భావించేది ఆయననా, ఆయన విలువలనా? మీరు ఆ సంస్థగా ఆ విలువని ఎలా ఆపాదించారు? ఎలా ఈ బ్రాండ్ నిలబెట్టడానికి కారణాలు ఏంటి? సో ఇది సాధారణంగా రియల్ ఎస్టేట్ అంటేనే అరచేతిలో స్వర్గం అంటారు. అలాంటిది మీరు నిజంగా అరచేతిలో స్వర్గం చూపించారా, లేదా మీ యొక్క లేఅవుట్ లో స్వర్గాన్ని క్రియేట్ చేశారా? మీ యొక్క పర్పస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, వాల్యూస్ ఏంటి తెలిస్తే ఈ తరంలో వ్యాపారం పెట్టే వాళ్ళు కూడా ఈ యొక్క వ్యాపారానికి రావాలి. ఒక శ్రీధర్ చేయగలిగితే సో మనం కూడా చేయొచ్చు అనేటటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే శ్రీధర్ గారు నేను వ్యక్తిగతంగా చూశాను. అండ్ దేర్ ఆర్ ఆల్వేస్ ఈ ఇండస్ట్రీలో హైస్ అండ్ లోస్, చాలా రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా రిసెషన్ వచ్చినా, ఏదైనా కరోనా లాంటి కలామిటీ వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కన్స్ట్రక్షన్ రంగం కంటే కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ బికమ్స్ సెకండ్ ప్రయారిటీ. సో కన్స్ట్రక్షన్ అంటే హోమ్ ఆల్వేస్ ఏ ఫస్ట్ ప్రయారిటీ. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కానీ హోమ్ అన్నది కంపల్సరీ కావాలి. సో చేతిలో క్యాష్ ఉంచుకోవడం అని అనుకుంటారు. మీరు ఇలాంటప్పుడు ఏ స్ట్రాటజీస్ ఉపయోగిస్తారు? హౌ యువర్ బ్రాండ్ విల్ కమ్ టు ద హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ అపాలజైజ్ మీ ఫర్ లాంగ్ ఇంట్రొడక్షన్ and a long and welcome here Sridhar garu. I'm really feeling very proud about my introduction sir. నేను అంటే నా గురించి ఇంత గొప్పగా మాట్లాడిన సందర్భాలు మా వాళ్ళు ఏదో మాట్లాడితే వింటుంటాం కానీ యాజ్ ఏ అపార్ట్ అవుట్ ఆఫ్ సువర్ణభూమి ఫ్యామిలీ మీరే ఫస్ట్ టైం ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ ఫర్ ద బోల్డ్ టాక్ షో సార్. yes sir.
ఏం లేదండి. ఇప్పుడు నేను అంటే సక్సెస్ గురించి చెప్పాలి అంటే, ఇట్స్ బ్రాండ్ గురించి చెప్పాలి అంటే కూడా మేజర్‌గా మనం ఇప్పుడు బ్రాండ్ గురించి మాట్లాడుకుందాము. ఈరోజు దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఈవెన్ ఇన్ రియల్ ఎస్టేట్. కానీ మేము కంపెనీ పెట్టే రోజులకి ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ స్టార్టెడ్ ఇన్ 2007 అండి. ఇట్స్ ఐ మీన్ జూలై 1 వి హావ్ లాంచ్డ్ అవర్ కంపెనీ యాస్ వెల్ యాస్ ఫస్ట్ ప్రాజెక్ట్. పెట్టిన రోజు మేము ఒక చిన్న వెంచర్‌ని స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసి సూపర్ సక్సెస్ చేసాం. ఇట్స్ ఆల్ అరౌండ్ 11 ఏకర్స్ ఆఫ్ వెంచర్. అప్పుడే మాకు తెలంగాణలో ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో నాలా యాక్ట్ అని రావడం జరిగింది. ఆ రోజుల్లో మేము దాన్ని నాలా యాక్ట్ ప్రకారం ఫాలో అయ్యి దాన్ని అప్రూవల్ తీసుకోవడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇమ్మీడియట్‌లీ అన్ని యాజ్ పర్ రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం చేస్తే సూపర్ సక్సెస్ అయ్యాము. సో వీ వాంటెడ్ టు గో ఇన్ ఇమ్మీడియట్‌లీ ఫర్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్దాం అనుకున్నప్పుడు మాకు మధ్యలో తెలిసింది ఏంటంటే, నాకు ప్రత్యేకించి అంటే చిన్న ఒక్కప్పుడే అమ్మే కంపెనీకి కూడా ఒక బ్రాండ్ ఉంది. లైక్ ఆ రోజుల్లోనే. మన గుంటూరు వాసి కాంతారావు గారు మీకు తెలిసే ఉంటుంది బహుశా. ఇప్పుడు ఆయన సుబ్బారావు గారు బహుశా ఫౌండరీ సుబ్బారావు గారు అండి. ఇప్పుడు దాన్ని రన్ చేసి కాంతారావు గారు. ఆయన నాకు మంచి పరిచయస్తులు నాకు ఆయన. వాళ్ళని చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. ఆయన గురించి ఎన్నో పుస్తకాలు చదవడం జరిగింది. తర్వాత నిర్మా కంపెనీ గురించి కానీ, తర్వాత ట్రిపుల్ ఎక్స్ గురించి కూడా అప్పుడప్పుడు ఆయన బైక్ రావడం జరిగింది. మీరందరూ కూడా అసలు అమ్మే ప్రోడక్ట్ కి సంబంధం లేకుండా అది రూపాయి అమ్మే ప్యాకెట్ కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగినప్పుడు లైఫ్ టైం మనం ఇవ్వగలిగిన ప్రాపర్టీకి మనం ఎందుకు బ్రాండ్ చేయకూడదు అనే ఒక ఆలోచనతో నా మదిలో ఆ రోజు పుట్టిందండి అది. మీరు చూస్తూనే ఉంటారు క్రేన్ ఒకప్పుడు గురించి నేను చెప్తాను. సో క్రేన్ ఒకప్పుడు పెట్టింది ఎవరో ఈ జనరేషన్ తెలియకపోవచ్చు బహుశా. బట్ క్రేన్ ఒకప్పుడు అంటే ఒకప్పుడు అంటే ఇప్పటికి కూడాను ఈ జనరేషన్ కి ఒకప్పుడు తెలిసిన వాళ్ళకు కూడా ఒక బ్రాండ్ అయితే ఉంది ఒకప్పుడు. దట్ ఈస్ కాల్డ్ క్రేన్ ఒకప్పుడు అని. సో అట్లాగే ప్రతి ఒక్క దానికి బ్రాండ్ ఉంటే లాంగ్ టర్మ్ లో బాగుంటుంది. బ్రాండ్ తోటే మనం పైకి కమప్ అవ్వచ్చు. సో బ్రాండ్ సస్టైన్ చేసుకుంటే మనం ఏదైనా రేపు లోటుపాట్లు ఉన్నా కూడా మన బ్రాండే మన పైకి తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మేము దీన్ని బ్రాండ్ ఒకటి ఆలోచించి దీన్ని డిఫరెంట్ గా మనం ముందు బిజినెస్ కంటే బిజినెస్ ఎలాగో చేయగలము యాజ్ వెల్ యాజ్ బ్రాండింగ్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ బ్రాండ్ పనికొస్తుంది అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిందండి. బ్యూటిఫుల్ అండి. చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే ఒక ఆస్తి ఎలా సృష్టించాలో బ్రాండ్ కూడా ఒక ఆస్తి అంటారు. శ్రీధర్ జీ. సో వండర్ఫుల్ పాయింట్. అప్పుడు నేను బొల్లినేని శ్రీధర్ అనే వ్యక్తికి చావు ఉంటుంది. ఎందుకంటే అది 80 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. వేరాజ్ నేను చనిపోయినా కానీ ఈ బ్రాండ్ అన్నది నా తర్వాత జనరేషన్ అంటే మా ఫ్యామిలీ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఆ బ్రాండ్ కి చావలేదు అంటాను. ఇప్పుడు మీరు గోల్డ్మెన్ సాక్స్ తీసుకోండి, థామస్ కుక్ తీసుకోండి, లేకపోతే ఇంకో కంపెనీ తీసుకోండి. ఈవెన్ మన ఇండియాలోనే ఓల్డెస్ట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కలకత్తా బేస్డ్ కంపెనీస్ అయితే ఏంటి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు రామోజీరావు గారు స్టార్ట్ చేసిన ఈనాడు గ్రూప్ ఉంది. అది 50 ఏళ్ళు పైన ఆయన పుట్టించారు పాపం. ఆయన పెంచారు, పెద్ద చేశారు. ఆయన పోయినా కూడా ఆయన బ్రాండ్ అయితే ఉంటుంది కదా, ఆయన కంపెనీ ఉంటుంది కదా. మేబీ ఆయన రన్ చేయకపోవచ్చు, వేరే వాళ్ళు రన్ చేయొచ్చు. సో దట్ ఈస్ సెకండరీ. సో నేను ఒకటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మనిషికి చావు ఉంటుంది కానీ కంపెనీకి చావు లేదు. ఏ సిస్టమ్ లో కూడా చావు లేదు. కంపెనీ క్లోజ్ అవ్వచ్చేమో కానీ కంపెనీకి చావు అయితే లేదు. క్లోజింగ్ ఈజ్ డిఫరెంట్, చచ్చిపోవడం ఈజ్ డిఫరెంట్. అట్లాగే నేను అదే నమ్ముతాను అనమాట. బ్రాండ్ అన్నది ఉంటే మన తరతరాలకు కూడా మేము ఇదే బ్రాండ్ మీద మనం బిజినెస్ చేసిన ఉద్దేశంతో మేము దానికి అప్పుడు పెట్టిన క్యాప్షన్ కూడా సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా. అంటే మా ప్రోడక్ట్ ఈజ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ కాబట్టి చిరునామాని ఎందుకు పెట్టామంటే మా దగ్గర ప్లాట్ కొనుక్కుంటే మీకు చిరునామా, సొంత చిరునామా ఏర్పడిపోతుంది. ఆ చిరునామా కూడా తరతరాలకు చెరగని విధంగా ఉండిపోతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ ఏదో ఆలోచించి అప్పట్లో చాలా రోజుల పాటు డిస్కస్ చేసి పెట్టిందే సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా. సో ఇలా అప్పట్లో మేము 2007లో జూలైలో వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు సూపర్ సక్సెస్ చేయగానే నెక్స్ట్ లెవెల్ కి బ్రాండ్ కొంచెం తీసుకెళ్దామని నేనే పర్సనల్ గా విశ్వనాథ్ గారి దగ్గరికి ఒకసారి, ఆయన అప్పట్లో చెన్నైలో ఉండేవారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇట్లా గురుగారు మేము సో అండి, మేము ఇట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాం, పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాము, మీలాంటి సహాయ సహకారాలు కావాలి అని. అంటే మీరు ఎవరో కూడా నాకు పరిచయం లేదు కదండి, నాకైతే అభ్యంతరం ఏం లేదు, కానీ మీలాంటి యంగ్స్టర్స్ వచ్చి నన్ను ఎంకరేజ్ చేయమని నేను డెఫినెట్ ఎంకరేజ్ చేస్తాను, బట్ ఐ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ పాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అని. డెఫినెట్లీ సార్ అని చెప్తే ఆయనకు ఇక్కడ ఒక ఆడిటర్ గారు ఉండేవారు అనమాట. ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఆయన ఆడిటర్ గా. సో ఆ వ్యక్తిని మా దగ్గరికి పంపించి మా యొక్క పుట్టు పూర్వోత్తరాలు అన్ని కూడా తెలుసుకొని వీరితో మనం ప్రయాణం చేయగలమా లేమా అంటే, ఎందుకంటే ఆ రోజుల్లో ఆయనకి 77 సంవత్సరాల వయసు అండి.
మా దగ్గరికి ఐ మీన్ మేము ఆయన దగ్గరికి వెళ్ళే రోజుకి ఆయన వయసు 77 సంవత్సరాలు. 77 సంవత్సరాల పాటుగా ఆయన అప్పటికే ఇండస్ట్రీలో 50 ఏళ్ళు దాటిపోయి ఉన్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతలతో ఉన్నారనమాట ఆయన. అప్పటికే ఆయన పద్మశ్రీ ఉంది, అన్నీ వచ్చేసినాయి. ఆయనకి రావాల్సిన బిరుదులు అన్నీ వచ్చేసినాయి. సో అంత పెద్ద క్రెడిబిలిటీ తీసుకొచ్చి మా మీద పెడుతున్నారు. సో ఆయన ఎప్పుడైతే ఇవన్నీ మా గురించి మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారో, సో ఫైనల్లీ హీ ఫెల్ట్ ఓకే వీ కెన్ గో విత్ దెమ్, నో ప్రాబ్లం. ఎందుకంటే యంగ్స్టర్స్ బైక్ తీసుకొస్తాం అంటున్నారు అని చెప్పి మమ్మల్ని ఆయన నమ్మడం అనేది ఆ రోజు మేము నిజంగా మా పూర్వజన్మ సుకృతం అంటాం దాన్ని. ఎందుకంటే అది అంత ఈజీగా అందరికీ కూడా జరగదండి. ఇప్పుడు మనిషికి అంటారు, మనిషికి లక్ అన్నది లేదని చాలా మంది అంటారు. ఈవెన్ ఐ టు యాక్సెప్ట్ లక్ అన్నది, ఐ బిలీవ్ ఇన్ లక్ ఓన్లీ 1%, బట్ 99% మనం కష్టపడితే ఆ 1% యాడ్ అయితే దెన్ ఓన్లీ 100% ఆ పని పరిపూర్ణం అవుతుంది అన్నమాట. ఆ పరిపూర్ణంలో భాగం వచ్చి ఓన్లీ 1%. ఆ 1% కూడా మాకు తోడైంది. సో అప్పుడు 100% మేము దాన్ని ఆ రోజు విశ్వనాథ్ గారితో 2007లో మేము ఫస్ట్ షూట్ చేసాం అనమాట. మేము అసలు నిజంగా చెప్పాలంటే అసలు మాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఆ డబ్బులు మేము ఆయన ఎలా ఒప్పుకున్నారు, మేము ఎలా అడిగాం అనేది. చాలా చిన్న అమౌంట్. ఆయన అమౌంట్ గురించి చూడలేదండి పాపం. ఆయన ఆ రోజుల్లో ఆయన అమౌంట్ గురించి కూడా చూడలేదు. ఏదో ఎంకరేజ్ చేయాలి, యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయాలి, బాగా చేస్తాం అంటున్నారు కదా అని చెప్పి ఆ ఎంకరేజ్మెంట్ లో భాగంగా మేము ఆయనతోటి లాంచ్ చేయడం జరిగింది, షూట్ చేయడం జరిగింది. వెంటనే యాడ్ రిలీజ్ చేసాము. ఇమ్మీడియట్లీగా మేము అప్పుడే ఫస్ట్ టైం షాద్ నగర్ లో కూడా లేఅవుట్స్ చేయొచ్చు అని 2008 ఫిబ్రవరి 10th రోజు మేము ఒక 86 acres ఆఫ్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేసామండి. విశ్వనాథ్ గారి చేతుల మీదుగా మేము ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. సో బ్రాండ్ అంటే ఏంటి, ఎలా మనం దీన్ని స్పెషల్ గా మార్కెట్ లో తీసుకెళ్ళాలి అని ఆలోచించుకునే క్రమంలో ఒక ఇన్నోవేటివ్ గా ఉండాలి. ఇన్నోవేటివ్ గా ఉండాలంటే ఎలా ఉండాలి అని ఆలోచిస్తే నాకు అనిపించింది. అప్పుడు నేను మళ్ళీ కూడా వన్స్ అగైన్ ఐ థాట్ ఇంకా అంటే ఫాస్ట్ గా మనం అంటే ఏంటో ఇప్పుడు మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలుచుకుంటే అండి, మీరు ఎవరు మిమ్మల్ని గమనించరు. మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించాలి అంటే మీరు ఒక 10 feet హైట్ అనుకోండి, అందరూ మిమ్మల్ని చూస్తారు. సో ఒక ప్రత్యేకత రావాలి. ఆ ప్రత్యేకత ఎలా వస్తుంది అంటే అప్పుడు నేను అనుకుంది, ఒకసారి అందరూ కూడా ఆ రోజుల్లో సైట్ విజిట్స్ కి కార్స్ లో తీసుకెళ్లేవారు. కార్స్ లో తీసుకెళ్లి, ట్రావెల్ కార్స్ ఉండేవి అప్పట్లో కూడా, కార్ లో తీసుకెళ్లి కస్టమర్ సైట్ చూపించుకొని అంటే డిఫరెంట్ గా ఇన్నోవేటివ్ గా పెట్టాలి. అప్పుడు మేము దానికి నేనేం చేశానంటే అప్పుడు హలో యా హలో సారీ అండి. సో ఎవరు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్, మధ్యలో అది డిస్టర్బెన్స్ వస్తుంది. నో ఇష్యూ ప్లీజ్ క్యారీ క్యారీ. సో నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, మనం ఇంకా డిఫరెంట్ గా ఫాస్ట్ గా మార్కెట్ లో మనకు కనిపించాలి అంటే బ్రాండింగ్ లో భాగంగా అండి నేను చెప్పేది కూడా. బ్రాండింగ్ లో భాగంగా చెప్పంటున్నారు కాబట్టి చెప్తున్నాను. హెలికాప్టర్లో సైట్ విజిట్ పెడితే ఎలా ఉంటుంది? హెలికాప్టర్లో సైట్ విజిట్ ఫస్ట్ టైం మీరు ఎవరైతే మీరు ప్లాట్ బుక్ చేసుకుంటారో ఇనీషియల్ గా మీరు మాకు కొంత పేమెంట్ చేస్తే, మినిమం పేమెంట్ చేస్తే మేము మిమ్మల్ని హెలికాప్టర్లో సైట్ విజిట్ చేస్తాము అని చెప్పి ఒకటి క్రియేట్ చేసాం. ఒక ఇన్నోవేటివ్ గా ఆ రోజుల్లో హెలికాప్టర్ పర్మిషన్ కూడా రావడం అనేది చాలా గగనమైన పరిస్థితి. బట్ బై గాడ్స్ గ్రేస్ నేను ఎంతో దాన్ని అంత కష్టపడి తిరిగి తీసుకొచ్చాము. హెలికాప్టర్ పర్మిషన్స్ కూడా తీసుకొచ్చాము, హెలిప్యాడ్స్ పెట్టాము సైట్ లో, హెలికాప్టర్ ల్యాండ్ చేసే వాళ్ళము వీక్లీ. సో అదొక తెలుగు రాష్ట్రంలో ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అసలు కొత్త, అసలు విచిత్రంగా అనిపించింది అందరికి. ఇదేంటి సైట్ కి అంటే కొన్ని నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయండి. అట్ ద సేమ్ టైం మీ సైట్ హెలికాప్టర్ పోయేంత డిస్టెన్స్ ఉందా అని ఇంకోటి. సో ఎప్పుడు కూడా మన యొక్క ఎదుగుదల ఒక అవహేళనతోనే స్టార్ట్ అవుతుందంటారు కదా, అలాగే మాకు ఒక అవహేళన కూడా ఉందన్నమాట. అది ఐ నెవర్ మైండ్, బికాస్ ఆఫ్ అనేవాళ్ళు ఎప్పుడు అంటారు అది ఎంత సక్సెస్ఫుల్ ఉన్నా అంటారు, ఎంత ఫెయిల్యూర్ ఉన్నా అంటారు. అనేవాళ్ళ గురించి మనం పట్టించుకోవడం స్టార్ట్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్ వేయలేం కాబట్టి అవన్నీ కూడా మేము అసలు నేను మనసులో కూడా తీసుకోకుండా వి కీప్ ఆన్ విజిట్స్ ఆన్ ద చాపర్ లో అప్పుడే బేగంపేట నుంచి తీసుకెళ్లే వాళ్ళని. అప్పుడు ఎయిర్పోర్ట్ కూడా బేగంపేట ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2008 ఎర్లీ డేస్ అనమాట. అప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు మా సైట్ స్టార్ట్ చేసిన టైంకి. సో అప్పుడు అసలు రియల్ గా అందరూ కూడా ఒక విచిత్రంగా అనిపించింది అనమాట అందరికి కూడా. ఇదేంటి హెలికాప్టర్ కూడా సైట్కి వెళ్ళొచ్చా, అసలు చాపర్లో ఎక్కుదామనే వాళ్ళు కొందరు కూడా మా దగ్గర పార్ట్సుకున్నారు. అలా కూడా మాకు చాలా బిజినెస్ జరిగింది. ఆ తర్వాత బిజినెస్ పెరిగేసరికి ఏమంటే చాపర్ లేకుండా మీకు మేము చాపర్ బదులుగా వేవర్స్ ఇస్తామని చెప్పి. సరే కొందరు వేవర్స్ కి టెంప్ట్ అయ్యి సరే వేవర్స్ ఓకేనండి అని చెప్పి వేవర్స్ కూడా తీసుకున్నారు. కొందరేమో మాకు వేవర్స్ వద్దని మాకు చాపరే కావాలన్నారు. సో ఒక ఇన్నోవేటివ్ గా చేయాలి, ఆ బ్రాండ్ కూడా బిల్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మేము చాపర్ సైట్ విజిట్ పెట్టాము. బహుశా మన ఇండియా రియల్ ఎస్టేట్ చరిత్రలోనే చాపర్ లో సైట్ విజిట్ పెట్టిన ఘనత బహుశా మాకే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో అలా చేయడం జరిగింది. సో
ఆ తర్వాత బ్రాండ్ ప్రమోషన్ ఇంకెట్లా చేయాలి, నెక్స్ట్ ఎలా చేయాలి ఆలోచిస్తున్న క్రమంలో గురువు గారు విశ్వనాథ్ గారిని అడిగాం మేము. సార్ మేము ఇట్లా ఇంకెవరన్నా పెట్టుకుంటే బాగుంటుంది కదండి, మాకు మీ తోడుగా అంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అంటే, ఎందుకు మా బ్రదర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, మీరు ఆయనతో ఒకసారి మాట్లాడి చూడండి అన్నారు. ఆయన సజెషన్ ఇచ్చారు అప్పట్లోనే. సో ఆయన దగ్గర మేము వెళ్ళడం జరిగింది. ఆయన మా నెల్లూరు వాసిగా నన్నైతే మటుకు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ నాకు ఆ రోజు ఆయన. అంటే మా అన్నయ్య గారు చేయంగా నాకు చేయడానికి ఇబ్బంది ఏముంటుందండి, మీ గురించి ఎంక్వైరీ చేయడానికి కూడా ఏముంటుంది, ఇంకా ఆయనే చేయంగా అని థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఏదో వెంటనే ఆయన కూడా మాట్లాడుకొని 2008 మళ్ళీ జూన్లో ఆయనతో కూడా షూట్ చేయడం జరిగింది. బట్ చాలా మంచి జర్నీ అండి ఆయనతో కూడాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను, ఎస్పెషల్లీ విశ్వనాథ్ గారితో అయితే ఏంటండి, బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ. అలా 2007లో స్టార్ట్ అయిన జర్నీ ఈవెన్ 2020లో కూడా చెక్కు చెదరకుండా, ఎటువంటి సమస్య కూడా రానికుండా, లేకుండా ఉన్న సమస్యలన్నీ కూడా వారి దాకా వెళ్లకుండా, సమస్యలు లేకుండా రియల్ ఎస్టేట్ ఉండదు, ఇంపాసిబుల్ అది అందరికీ తెలుసు ఆ విషయము. మేము లేకుండా చేసామంటే కూడా అది మళ్ళీ అబద్ధం లాగే అవుతుంది. సమస్య అన్నది వెరీ కామన్ రియల్ ఎస్టేట్, ఎందుకంటే సమస్యల వలయమే రియల్ ఎస్టేట్, అది అందరికీ తెలిసిందే. అది ఆ వలయాన్ని ఛేదించుకుంటూ వారి దగ్గరికి ఎటువంటి సమస్య వెళ్లకుండా అంతకంటే ముందే మేము సాల్వ్ చేసుకొని, వారి యొక్క పేరుని అలాగే నిలబెడుతూ, వారి యొక్క పేరుని ఎంతగానో మేము ఉపయోగించుకుంటూ, మేము ఈ రోజు నేను ఎస్పెషల్లీ ఇంత స్థాయికి రావడం జరిగింది అంటే, మా తల్లిదండ్రుల యొక్క పూజలు ఎంత గొప్పవో, ఎంత ఆశీస్సులు ఎంత గొప్పవో, అంత ఈక్వలెంట్ ఆఫ్ ఆశీస్సులు మాకు వారిద్దరి దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి మేము ఈ రోజు ఈ స్థాయిలో వచ్చాము. ఇవాళకి కూడా సువర్ణ భూమి అంటే కె విశ్వనాథ్ గారు కదా, బాలసుబ్రహ్మణ్యం గారు కదా అన్న స్థాయికే వచ్చారు. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా సువర్ణ భూమి అంటే అది బొల్లిన శ్రీధర లేకపోతే ఇంకోరు అని చెప్పి ఎవరు కూడా అనుకోరు, ఇప్పటికీ అనుకోరు. బట్ అనుకోవాలని కూడా నేను కోరుకోవట్లేదు, అది ఇప్పటికీ వారిదే అనుకుంటారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మా దగ్గర వెంచర్ లో కూడా ఇప్పటికీ కూడా 90% ఆఫ్ కస్టమర్స్ కూడాను అందరూ కూడా సద్బ్రాహ్మణులే ఉంటారు. ఎందుకంటే వారు పెట్టిన భిక్ష కాబట్టి మాకు ఇది. వాళ్ళు పెట్టిన నిజంగా ఆయన చూసి చాలా మంది ఈ కంపెనీ వారిదేమో అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంటుంది బయట. ఇప్పటికీ జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఎన్నో ప్రెస్ మీట్స్ లో మేము కేవలం ప్రచారకర్తలు మాత్రమే, మాకు ఎటువంటి సంబంధం లేదు ఆర్థిక లావాదేవీలతో చెప్పినా కూడాను దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా, లేదండి మీరు చెప్తే చాలు మాకు, మీ లావాదేవీలతో మాకేం పని ఉందని చెప్పి ఎంతో మంది, కొన్ని వేల మంది మా దగ్గర పాటుపడడం జరిగింది. సో అది ఎంతో గొప్ప విషయం అసలుకి. వారు మా దగ్గర మాకు ఒప్పుకోవడం అన్నదే ఎంతో చాలా దేర్ ఆర్ స్పీచ్లెస్ అన్నది అబౌట్ దట్. అంత గొప్ప విషయము. సో వారి యొక్క పరువు ప్రతిష్టల్ని కాపాడుకుంటూ, ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయగలిగినందుకు కత్తి మీద సంస్థ ఎంతో మంది మధ్యలో మాకు కొందరు ఈ మమ్మల్ని దించే ప్రయత్నంలో భాగంగా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డైరెక్ట్లీ బ్లాక్ మెయిల్స్ కూడా ఉంటారు కొందరు. ఇట్లా మేము మిమ్మల్ని డ్యామేజ్ చేయగానే మీ బ్రాండ్ అంబాసిడర్ డ్యామేజ్ చేస్తామనే వాళ్ళు కొందరు వస్తుంటారు మధ్యలో మాకు అప్పుడప్పుడు. సో వాళ్ళందరినీ కూడా ఫేస్ చేసుకొని, మీకు తెలియదు ఏం కాదు, వ్యాపారం ఉన్న తర్వాత దాంట్లో సమస్యలు అన్ని కూడా ఎన్నో ఉంటాయి కాబట్టి అవన్నీ ఛేదించుకొని గత 14 సంవత్సరాలుగా, 13 సంవత్సరాలు పూర్తయిపోయి 14 సంవత్సరాలు ఉన్నాం మేము. 14 సంవత్సరాలుగా అదే బ్రాండ్ అంబాసిడర్ తో అదే బ్రాండింగ్ చేసుకుంటూ, బ్రాండ్ రిమైండింగ్ చేసుకుంటూ, బ్రాండ్ ని డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి రావడం జరిగింది. కానీ ఇక్కడ మళ్ళీ మేము ఇంత జరిగిన తర్వాత మేము కొత్తగా ఇంకా మేము అఫీషియల్ గా రివీల్ చేయాలి మ్యాటర్ ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళాలి అంటే ఏంటంటే, మొన్ననే మేము మొన్న ఫిబ్రవరి 19th రోజు మా గురువు గారిది డాక్టర్ కె విశ్వనాథ్ గారిది 90th బర్త్డే చాలా గ్రాండ్ గా చేసామండి మేము. వెరీ రీసెంట్లీ బిఫోర్ కరోనా ఫిబ్రవరి 19th చాలా గ్రాండ్ గా చేసాము. అందరూ వచ్చారు, బాగా జరిగింది కూడాను. సో ఆ తర్వాత పాప ఆయన వయసు రీత్యా కూడా బయటకు రాలేని పరిస్థితి, ఒక ప్రెస్ మీట్ కూడా మాకు కోసం రాలేని పరిస్థితి, ప్లస్ షూట్ కూడా చేయలేని పరిస్థితి అయినా. సో ఇటువంటి టైంలో ఆయన ఇబ్బంది పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు. పాప ఆయన ఎప్పటికీ అంటారు, ఏదైనా ఉంటే బ్రోచర్ లాంచింగ్ కూడా ఇంటి దగ్గర చేద్దాం లేదంటే కూడా ఈ మధ్య కాలంలో కూడా ఒక బ్రోచర్ లాంచింగ్ ఉంటే ఆయన ఇంటి దగ్గర చేసాము. అప్పటికి మాకు లాస్ట్ అక్టోబర్ లో కూడా ఆల్మోస్ట్ 6 months కావాల్సింది మా బ్రోచర్ లాంచింగ్ మా సైట్కి రావడం జరిగింది. సో ఆయన సర్వీసెస్ మాకు ఎప్పటికీ ఉంటాయి, ఆయన ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉంటాయి. కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి కాదులే కానివ్వండి, మేము అనేది అవార్డు అనకూడదు, మేము నెక్స్ట్ లెవెల్ అవార్డు అనకూడదు. ఫర్దర్ గా ఇంకేమైనా బ్రాండ్ అంబాసిడర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో భాగంగా నేను రీసెంట్లీ చిరంజీవి గారిని కలవడం జరిగింది, మన మెగాస్టార్ చిరంజీవి గారిని. మెగాస్టార్ చిరంజీవి గారు ఒకటే అన్నారు, అసలు మా గురువు గారు ఆయన, మీ గురువు గారు కాదయ్యా, నా గురువు గారు ఆయన. నాకు ఫస్ట్ నా సినీ ఇండస్ట్రీలో నేను అంటూ ఒక అవార్డు అందుకుంది అంటే ఆయన ద్వారా అవార్డు అందుకున్నాను నేను. ఆయన చేసే కంపెనీకి నాకు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, మనం స్ట్రాటజిక్ గా చేద్దాం అని చెప్పి ఆయన మాకు సహాయ సహకారాలు అందించారు. సో ఈసారి కొంచెం ఇన్నోవేటివ్ గా ఆయన్ని, వారి అబ్బాయిని ఇద్దరిని, రామ్ చరణ్ గారిని కూడా, ఇద్దరిని కూడా మా కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ తీసుకోవడం జరిగింది.
సో అది ఎంతో హ్యాపీయెస్ట్ న్యూస్ టు షేర్ ఆల్ ఆఫ్ మీన్ మీ అందరితో కూడా పంచుకోవడానికి. సో నెక్స్ట్ ఏంటంటే వయసు రీత్యా ఇప్పుడు విశ్వనాథ్ గారు మాతోనే ఉంటారు ఎప్పటికి కూడాను. ఇప్పుడు కూడా మేము చేసే కాన్సెప్ట్ కూడా ఒక స్ట్రాటజిక్ గా వస్తున్నాం మార్కెట్లోకి. ఈ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు యాక్చువల్ గా మాకు ఏప్రిల్లోనే షూట్ ఉండేది. రామ్ చరణ్ గారు విశ్వనాథ్ గారిని కలిపి ఒక షూట్ చేయాలని ఉద్దేశంతో అనుకున్నాం మేము. దానికి అంతా స్క్రిప్ట్ రెడీ అయ్యింది, లొకేషన్ అంతా రెడీ అయ్యింది, అంతా అయ్యింది. బికాస్ ఆఫ్ దిస్ కరోనా మేము చేయలేకపోయాం మేము. లేకుంటే ఈ టైంకి మేము షూట్ చేసేసి ఉండేవాళ్ళం మేము బహుశా. విశ్వనాథ్ గారు రామ్ చరణ్ గారితో ఒక షూట్ చేసి ఈ ఏప్రిల్లో చేయాలి. మళ్ళీ ఆగస్ట్ లో విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారు, మన చిరంజీవి గారు కూడా ఆ షూట్ లో పాల్గొనాలి. ఆగస్ట్ లో చేసే షూటింగ్ కి ముగ్గురు కూడా దాంట్లో తాతయ్య, తండ్రి, మనవుడు అన్న కాన్సెప్ట్ లో ఒకటి చేద్దాం అనుకున్నాం చిరంజీవి గారిని పెట్టి అప్పుడు ఆగస్ట్ లో. అది ఇంకా ఈ టైమ్స్ కొద్దిగా అటు ఇటుగా అయినాయి కాబట్టి డెఫినెట్లీ అది కూడా ఉంటుంది. మేము దాన్ని కూడా తీసుకొని చేస్తాం. సో ఈ బ్రాండ్ అన్నది మీకు బ్రాండింగ్ అంటే మీకు నేను చెప్పగలిగినంత గొప్ప ఏం కాదు, మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది మినపప్పు అమ్ముకోవడానికి కూడా పెద్ద బ్రాండ్ ఉందండి. 1500 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే కంపెనీ ఈ రోజు డబుల్ హార్స్ మినపగుళ్ళు అని చెప్పి ఒక బ్రాండింగ్ చేస్తారు. వారి యొక్క టర్న్ ఓవర్ చూస్తే మాకు షేమ్ అనిపిస్తుంది. మా టర్న్ ఓవర్లు ఏంటి, వాళ్ళ టర్న్ ఓవర్లు ఏంటి అనేసి చెప్పాలంటే అఫ్కోర్స్ అది ఎసెన్షియల్ ప్రోడక్ట్ అనుకోండి, మాదేమో రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్, అది నిత్యం అవసరం కాబట్టి మినపగుళ్ళు అమ్ముకోవడానికి కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వారండి గొప్పవాళ్ళు, మేము కాదు గొప్పవాళ్ళం, మాకంటే పూర్వీకులు, మాకంటే ముందున్న వాళ్ళు నిర్మా సోప్ పౌడర్ అమ్మిన వారు గొప్పవారు, లేదా క్రెయిన్ వర్క్ పౌడర్ అమ్మిన వాళ్ళు గొప్పవాళ్ళు. సో ఏదైనా సరే ఒక బ్రాండ్ అంటూ ఉంటే అది ఒక లైఫ్ టైం కాకుండా ఒక తరతరాలకు కూడా అదే బ్రాండ్ ని కానీ ప్రమోట్ చేయడం ఎంత ఎత్తో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ కావడానికి పట్టింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఆయన 78లో ఎంట్రీ అయితే 83 ఖైదీ వచ్చే టైంకి హీస్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఈవెన్ దో అంత పెద్ద రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణప్రసాద్ గారు అందరు ఉన్నా కూడా ఆయన 83కి ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఆయన 5 ఏళ్ళకి ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుంచి ఆయన ఈ రోజు కూడా ఆయన కష్టపడుతూనే ఉండాలి. ఎందుకు కష్టపడాలంటే మేము మా పరిస్థితి అంతే, ఎవరిదైనా అంతే. ఇప్పుడు ఎదగడం ఎంత ముఖ్యమో ఎదుగుదల నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం ఎవరికైనా సరే. అక్కడ జరిగే ఒడిదుడుకుల్ని తట్టుకొని కుమిలిపోకుండా, కూలిపోకుండా మరి తిరిగి ధైర్య సాహసాలతో నిలబడమే గొప్ప విషయం. ఇది ఒక రకంగా మనకి సక్సెస్ వచ్చిన తర్వాత నిలుపుకోవడం అన్నది మటుకు దట్ ఈస్ కాల్డ్ సూపర్ సక్సెస్. నేను సూపర్ సక్సెస్ కి నేను డెఫినేషన్ ఏం చెప్తానంటే, మనకి సక్సెస్ అనేది ఎదగడం అన్న సక్సెస్ అయితే దాన్ని నిలబెట్టుకోవడమే సూపర్ సక్సెస్. సో చాలా కంపెనీస్ ఉన్నాయండి ఇప్పుడు మీకు. దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ కంపెనీస్. ఎదగడం వేరు, ఎదిగిన తర్వాత నిలబడడం కూడా వేరు. దాంట్లో నాకు ఎంతో మంది ఇన్స్పిరేషన్, ఎంతో మంది ఇప్పుడు మా మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు, మన బీబీజీ, ఆయన నాకు ఆల్వేస్ రోల్ మోడల్. ఇప్పుడు ఆయన చెప్తుంటాను నేను ఆయనకి ఫోన్ లో కూడా, ఇప్పుడు బహుశా మీరు మాకు రోల్ మోడల్, ఇంతమంది యువతని మీరు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించి ఎంతో మందిని ఆయన కోటేశ్వరులు చేశారు. రియల్ గా మేము కూడా చేసి ఉండొచ్చు, బట్ నెంబర్ వైజ్ అండి మేము ఆయన కంటే మనకు చాలా చాలా తక్కువ. సో వాళ్ళందరిని చూసి మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అని చెప్పి ఎప్పుడు కష్టపడాల్సిన కార్యక్రమం ఇది ఎలాంటిదంటే, ఒక చెప్పాలి అంటే ఎదుగుదలని కాపాడుకోవడం మటుకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే బ్రాండ్ వాల్యూ పోతుంది. బ్రాండ్ వాల్యూ పోయింది అనుకోండి, ఇంకా దేర్ ఆర్ నథింగ్ టు డూ అన్నది. సో మనకు ఆయువు పట్టే మన బ్రాండ్. సో మన ఆయువు పట్టే మన బ్రాండ్ కాబట్టి మన బ్రాండ్ ని కాపాడుకోవాలంటే ఎటువంటి తప్పులు జరగకుండా, ఏదైనా తప్పులు జరిగినా దాన్ని వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని వదిలేసాం అనుకోండి, ఇక్కడ బ్రాండ్ వాల్యూ రోజు తగ్గిపోతూ వస్తుంది. సో బ్రాండే పోయింది అనుకో, మాలాంటి వాళ్ళు బతకలేము అసలు. ఇప్పుడు మేము ఒక 4 ఏళ్ల పాటు వ్యాపారం చేయకపోయినా మళ్ళీ 5వ సంవత్సరం మార్కెట్లోకి వచ్చినా కూడా ఆ బ్రాండ్ అంత బిల్డ్ చేసాం కాబట్టి డెఫినెట్లీ విల్ బౌన్స్ బ్యాక్. అంతేగాని అసలు తప్పులే చేసాం అనుకోండి, తప్పులు చేసే మటుకు ఎవరు కూడా దాన్ని సస్టైన్ కాదు అసలు. అది నేనా ఇంకోరా కూడా కాదు. సో తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పులు జరిగిన పొరపాటున దాన్ని వెంటనే సరిదిద్దుకున్నట్టుగా ఉండాలి. అంతేగాని బ్రాండ్ బిల్ట్ అన్నది ఒక ఎత్తి అయితే, బ్రాండ్ నిలబెట్టుకోవడం అన్నది కూడా అన్నిటికంటే ఇంకా పెద్దది అనమాట. సో మేము అప్పటికి కూడా బ్రాండ్ రిమైండర్స్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము. బ్రాండ్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంట్, బ్రాండ్ రిమైండింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు, ఇప్పుడు ఎయిర్టెల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళు ఎవ్రీ 3 years కి 4 years కి లోగోస్ మారుస్తారండి. లోగోస్ మార్చడం అంటే దాని పర్పస్ ఏంటంటే, లోగోస్ మార్చాల్సిన పర్పస్ కూడా ఏంటి మీకు తెలిసి ఉంటుంది. వేణు గారు ఇవన్నీ కూడా మీకు మీరు సిద్ధహస్తులు, మీరు దీంట్లో నేను చెప్పగలని కాదు. అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ మారుస్తారు,
బ్రాండ్ లోగోస్ కూడా మారుస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా రిమైండ్ కావాలి, బ్రాండ్ ఎప్పుడు కూడా రిమైండ్ కావాలన్నమాట. సో రిమైండింగ్లో భాగంగానే వారందరూ కూడా మారుస్తుంటారు. ఇటువంటి చిన్న చిన్న ఉన్నాయి. అందులో భాగంగానే మేము కూడా ఇప్పుడు కొత్త బ్రాండ్ అంబాసిడర్స్ రావాలి, కొత్త జోష్ రావాలనే ఉద్దేశంతోనే మేము ఆ 14 సంవత్సరాలకి మళ్ళీ కొత్తగా బ్రాండ్ అంబాసిడర్ యాడ్ చేస్తున్నాం. వారిద్దరితో పాటుగా కే విశ్వనాథ్ గారు, ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారితో పాటుగా ఈరోజు మేము మన చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని కూడా మా మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. సో దానికి సంబంధించి షూటింగ్స్ కూడా అవబోతున్నాయి. తర్వాత కూడా రిలీజ్ చేస్తాం. అసలు బ్రాండ్ వారిని ప్రమోట్ చేయడం ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ గా మేము ప్లాన్ చేసాము. కరోనా వల్ల కాలేదు. సో డెఫినెట్లీ తర్వాత అవుతుంది ఇది. సో ఇట్లా బ్రాండ్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు మాకు దగ్గర దగ్గర ఒక 1000 పీపుల్ మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవ్రీ డే డోర్ నాకింగ్ చేస్తారు అన్నమాట. డోర్ నాకింగ్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎవరి దగ్గర కూడా రానిరండి. రియల్ ఎస్టేట్ అంటే మేము డోర్ నాకి వెళ్తే, సార్ మేము సువర్ణభూమి నుంచి వచ్చామని చెప్తారు కానీ మేము రియల్ ఎస్టేట్ కంపెనీ వచ్చామని చెప్పారు. సువర్ణభూమి అంటే కే విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కదా, రెండు లోపల రండి అంటారు. అంటే ఆ రెస్పెక్ట్ ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్ బికాస్ ఆఫ్ బ్రాండ్. అదే మేము ఏదో ఒక కంపెనీ వచ్చామండి, మేము ఇక ప్లాట్ ఉన్నాయండి మా దగ్గర అంటే దే డోంట్ ఈవెన్ ఎంటర్టైన్ టు ఈవెన్ కమ్ ఇన్సైడ్. అదే సువర్ణభూమి చెప్పగానే ఉందా మీ దగ్గర, ఎక్కడుంది, ఎలా ఉంది, ఏంటి రేట్లు, అట్లీస్ట్ మినిమం ఒక 0.1% ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దే విల్ ఐ మీన్ ఆ పేరు వినపడంగానే అది కన్వర్షన్ మోడ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. కన్వర్షన్ మోడ్ స్టార్ట్ అయ్యి సేల్ క్లోజ్ అవుతుందా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రాండ్ వల్ల జరిగేది ఏంటంటే, అందరికి కూడా చెప్తున్నాను నేను, బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే జరిగేది ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఆఫ్ బిజినెస్ ఇస్ రియల్లీ వెరీ వెరీ ఈజీ. ఎంట్రీ ఈజ్ రియల్, కస్టమర్ ఎంట్రీ కావడానికి చాలా అంటే చాలా ఈజీ అండి. సో అది మటుకు మేము లిటరల్ గా చూస్తాం. యాజ్ వెల్ as మాకు టెలిమార్కెటింగ్ కూడా ఉంది. సుమారుగా మా టెలికాలింగ్ సెంటర్స్ లో ఒక 300 to 400 మెంబర్స్ మాకు టెలికాలర్స్ ఉన్నారు. మాకు ఆల్ బ్రాంచెస్ లో కలిపి వారందరికి కూడా ఎప్పుడైనా కాల్ చేస్తే, మేము రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తామంటే రెస్పాన్స్ వేరే ఉంటుంది, మేము సువర్ణభూమి నుంచి కాల్ చేస్తున్నామంటే కూడా రెస్పాన్స్ వేరే ఉంటుంది. ఇవి అక్కడ కూడా చూడండి మీరు ఒకసారి. ఎందుకంటే సువర్ణభూమి అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్, ఒక పాజిటివ్ థింకింగ్ అనమాట. ఓకే, కే విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటారు, వాళ్ళు ఉంటే మనకి ఇబ్బంది లేదు, సో వీ కెన్ గో టు దట్ కంపెనీ అనే యొక్క అంటే ఆ పాజిటివ్ వేస్ డెవలప్ అవుతాయి. కాబట్టి వారికి కూడా నెగటివ్ రెస్పాన్స్ కాకుండా కూడా అట్లీస్ట్ అమ్మా ఇప్పుడు వద్దులేమో మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తారే కానీ టోటల్ గా కొందరైతే హార్ష్ బిహేవియర్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. బట్ ఆ రేషియో మటుకు మాకు చాలా అంటే చాలా, ఒక ఇది చెప్పాలి, నిల్లని చెప్పాలి. బట్ ఆ బ్రాండ్ బిల్డింగ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ గురించి చెప్తున్నాను మీకు. ఎంట్రీ లెవెల్ పాయింట్ మటుకు రియల్లీ చాలా అంటే చాలా ఈజీ అండి. ఈరోజు మీరు ఏది కొనాలన్నా కూడా బ్రాండ్, ఇప్పుడు ఏ కారు కొనాలన్నా కూడా బ్రాండ్, ఏ షర్ట్ కొనాలన్నా కూడా బ్రాండ్. ఈ చెప్పులు లాస్ట్ మనం వేసుకునే చెప్పులు కొనుక్కోవడానికి కూడా, మనం వేసుకునే జాగింగ్ షూస్ కు, రన్నింగ్ షూస్ కు, వేదికే సరే బ్రాండ్ లేక మనం కొనమన్నమాట. బహుశా ఇప్పుడు మీరు నా టీషర్ట్ మీరు చూసే ఉంటారు, ఆర్ అంటే ఏంటి, రీబాక్ ఇస్ బ్రాండ్. అది అందరూ రికగ్నైజ్ చేస్తారు అనమాట. అంటే మీరు నేను వేసుకునే టీషర్ట్ కూడా మీకు ఎలా మీరు ఐడెంటిఫై చేయగలరు, బికాస్ ఆఫ్ మై బ్రాండ్. సో బ్రాండ్ కి ఉన్న అడ్వాంటేజెస్, బ్రాండ్ లేని దానికి అడ్వాంటేజ్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఈరోజు మన హైదరాబాద్ లో ఇన్ని వేల కంపెనీలు ఉంటే కేవలము సింగిల్ డిజిట్ లో మాత్రమే బ్రాండ్ కంపెనీస్ ఉన్నాయి. బ్రాండెడ్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ మటుకు కేవలము సింగిల్ డిజిట్స్ లో మాత్రమే ఉన్నాయి. అది కూడా మా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయి మా యొక్క ఇన్నోవేటివ్ ని ఫాలో కావడం ఏం తప్పు కాదని నేను తప్పు అన్నాను. ఎందుకంటే నేను కూడా చాలా విషయాలు చాలా మంది చూసి ఫాలో అవుతుంటాను. నేను కూడా ఐ నెవర్ సే దట్ ఈస్ రాంగ్. మా దగ్గర నుంచి బయటకు వెళ్ళిన వారే, మా దగ్గర చాలా కాలం పాటు పనిచేసిన వారే బయటకు వెళ్ళి కంపెనీ పెట్టుకొని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు అనమాట. సో they are my competitors only. అంతేగాని they are good friends also, as well as we have very healthy competition between us, as well as we are good friends still. సో అందుకని బ్రాండెడ్ కంపెనీస్ మటుకు నాకు తెలిసి సింగిల్ డిజిట్స్ లో మాత్రమే ఉన్నాయి. కానీ బ్రాండ్ లేని కంపెనీస్ మటుకు కొన్ని వందలు వేలు కూడా ఉన్నాయి ఇదే హైదరాబాద్. సో బ్రాండెడ్ కంపెనీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎంట్రీ లెవెల్ మాత్రం ఈజీగా దొరుకుతుంది. తర్వాత ఎంట్రీ లెవెల్ దొరికిన తర్వాత మనం దాని కన్వర్షన్, తర్వాత రీటైనింగ్, ఇవన్నీ కూడా మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే యాటిట్యూడ్ మీద. అంటే మనం కరెక్ట్ గా ఉంటే అది కరెక్ట్ గా ఉంటుంది, మనం తప్పులు చేస్తే అది కూడా పోతుంది. సో ఎంట్రీ లెవెల్ కి మటుకు ఆల్వేస్ బ్రాండ్ సపోర్ట్స్ అండి. అంతేగాని నాట్ ఓన్లీ బ్రాండ్ ఒక్కటే టోటల్ గా అన్ని చేసి పెడుతుంది అనుకోవడం కూడా తప్పే. ఈవెన్ అది రీబాక్ టీషర్ట్ అయినా ఇంకో టీషర్ట్ అయినా క్వాలిటీ లేకపోతే డెఫినెట్లీ బ్రాండ్ వాల్యూ పోతుంది, రెండోసారి మనం కొనము. కాకుంటే ఆ బ్రాండ్ వాల్యూ సస్టైన్ అంత కాలము, బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకున్నంత కాలం కూడా ఎంట్రీ లెవెల్ ఇస్ రియల్లీ వెరీ వెరీ ఈజీ. సో అందుకని చెప్పి బ్రాండ్ కున్న పవర్, బ్రాండ్ పవర్, అందుకే ఇప్పుడు కూడా ఏమంటారు,
ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి కానీ మన దగ్గర చాలా మంది వెల్దీ ఉంటారు, బట్ వాళ్ళెవ్వరికి బ్రాండ్ ఉండదు. వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టరు కాబట్టి. ఎందుకంటే ఈ బ్రాండ్ ఎప్పుడైతే ఉంటుందో మనం అన్ని కూడా కరెక్ట్ గా మెయింటైన్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫస్ట్ కన్ను మా మీద ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే బ్రాండెడ్ కంపెనీ. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అంటే 10 కంపెనీలు చెప్పండి అంటే టెక్నికల్ మాలాంటి పేర్లు చెప్తారు, 5-6 మంది పేర్లు, 10 మంది పేర్లు చెప్తారు. బట్ మేము ఎప్పుడు దానికి భయపడలేదు, ఎప్పుడు దాన్ని తప్పు చేయలేదు. మేము 100% బిజినెస్ వైట్ లో చేస్తాము, 100% మేము ట్యాక్స్లు కడతాము, 100% ఎథికల్ గా చేస్తాము. అంతేగాని తప్పు చేసేవాడు భయపడాలి, తప్పు చేసేవాళ్ళు దానుకోవాలి, కానీ మాకైతే ఆ పరిస్థితి ఎప్పుడు లేదు. ఆల్వేస్ ఐఎమ్ అవైలబుల్ ఆన్ ఫోన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్. బట్ తప్పులు జరగవని బట్టి నేను చెప్పను, తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. తప్పులు జరిగేదే రియల్ ఎస్టేట్ లో. ఆ తప్పులు సరిదిద్దుకోకపోవడమే తప్పు అంటాను. సో బ్రాండ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి ఇట్లాంటివి. ఇప్పుడు నలుగురు కళ్ళలో పడతామండి, నలుగురు కళ్ళలో పడినప్పుడు అది తప్పదు. కొన్ని మనం తప్పించుకోలేం. మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మీకు తెలియదు ఏం కాదు, అందరు కూడా బ్రాండ్ అనగానే అడిషనల్ ఎక్స్పెండిచర్ కూడా కొంత అయితే ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఎక్కడ కవర్ అవుతాయంటే మన బ్రాండ్ వల్ల వచ్చే ప్రైజ్ మటుకు డిఫరెంట్లీ అందరికంటే ఎక్కువ ఉంటుంది. బ్రాండింగ్ వల్ల వచ్చే ప్రైజ్ మీరు చూడండి, బ్రాండెడ్ అంటేనే ప్రైజ్ ఎక్కువ. అది ఏదైనా సరే, అది షూవా, ఫ్రిడ్జా, టీవీయా, సోఫానా, ఇంకోటని కాదు. బ్రాండెడ్ అంటే ప్రైస్ ఆటోమేటికల్ ఎక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ ఉంటుంది. మీరు ఒక సోఫా కొనుక్కోండి, బ్రాండెడ్ సోఫా కొనుక్కుంటే రేట్ ఎక్కువ ఉంటుంది. లేదు మామూలు సోఫా మీద మీరు చేయించుకుంటే మీరు వడ్రంగి తోటి ఆటోమేటిక్ గా సోఫా తగ్గిపోతుంది. సో ఇలా బ్రాండ్ అంటూ ఉంటే మటుకు ఆటోమేటిక్ గా ప్రైస్ మటుకు ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ బ్రాండెడ్ మీన్స్ ఫిక్స్డ్. మన మైండ్ సెట్ ఒక ఫిక్స్ ఉంటుందండి. బ్రాండెడ్ కొనుక్కుంటే మనకి ఏ ప్రాబ్లం రాదు, ఇంకా ఏదన్నా వాళ్ళు చూసుకుంటారులే, ఇంకా అంత క్వాలిటీ ఉంటుంది కదా అనుకో. మాకు సైకలాజికల్ ఫీలింగ్, ఆ సైకలాజికల్ ఫీలింగ్ అనేది ఎప్పుడు ఎక్కడ అవాయిడ్ చేయలేమండి. ఇప్పుడు మనము మెర్సిడెస్ బెంజ్ కార్ ఎందుకు కొంటాము అంటే అదొక బ్రాండెడ్ కంపెనీ. సో వాళ్ళు ఆటోమేటిక్ గా అన్ని కూడా రీసెర్చ్ చేసి మనకి రిలీజ్ చేస్తే మనకు ఫీల్ ఉంటుంది. రేట్ ఎక్కువ ఉంటుంది, నేచురల్ గా రేట్ ఎక్కువ ఉంటుంది కదా, బికాస్ ఆఫ్ బ్రాండ్. సో బ్రాండ్ వల్ల అడ్వాంటేజ్ ఎలా ఉన్నాయో డిసడ్వాంటేజ్ చాలా చాలా తక్కువ. కంపారిటివ్లీ డిసడ్వాంటేజెస్ అంటే ఏమి ఉండవు. ఒక ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అంటే ఉంది కాబట్టి మనం అందరు కళ్ళలో పడతాము. ఈ డ్రైవింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ బ్రాండ్ లేని దానికి, బ్రాండ్ ఉన్నదానికి. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సిస్టమ్స్ ప్రకారం ఏదైతే ట్యాక్సెస్ పే చేయాలో, ఏదైతే రెరా ప్రకారం చేయాలో, ఏదైతే మనము అప్రూవల్స్ తీసుకోవాలో ఇవన్నీ కూడా తప్పకుండా ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో బికాస్ అది అట్లా క్వాలిటీలో భాగం కాబట్టి దాన్ని మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. సో వీఆర్ రెడీ టు డూ దట్. మనకు కొత్తగా వచ్చే కష్టం అంటూ ఏం లేదు, ఇబ్బంది అంటే ఏం లేదు. సో బ్రాండెడ్ వల్ల అల్టిమేట్ గా మటుకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంటే నేను కూడా చాలా మంది సజెస్ట్ చేస్తాను. చాలా మంది అంటారు బ్రాండ్ ఎందుకంటే అనవసరంగా అడ్వర్టైజ్మెంట్ వేస్ట్, ఈ డబ్బులు వేస్ట్, లేకపోతే ఇవన్నీ ఇంత చేయాల్సిన అవసరం లేదు, మేము మీకంటే బాగా డెవలప్ చేస్తాం కదా, మరి మాకెందుకు రాదు బిజినెస్ అంటే బ్రాండ్ పవర్ ఇస్ దట్. ఆ బ్రాండ్ కున్న పవరే అటువంటిది. ఇప్పుడు మనకి ఆ బ్రాండ్ పవర్ అనేది రియల్ గా ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. వేణు భగవాన్ గారు అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే అందరూ చాలా మంది చెప్తుంటారు, బయట మోటివేషనల్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారు. బట్ వేణు భగవాన్ గారు వాళ్ళకి చెప్పగా అడగంగా నేను కూడా ఎందుకు ఒప్పుకున్నాను, ఆయన పెద్ద మనిషి కదా, ఒక పెద్ద బ్రాండ్ మ్యాన్, బ్రాండెడ్ పర్సన్. ఆయనకి ఎంతో మంది క్లయింట్స్ ఉంటారు. సో వాళ్ళందరూ నేను ఒకరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకసారి కలిసినట్టు జరుగుతుందని. అంతే ఆ బ్రాండ్ ఒకటి ఎప్పుడైతే కూడా డెవలప్ చేసుకున్నామో ఆటోమేటిక్ గా మన సక్సెస్ స్టార్ట్ అయినట్టే. ఆ బ్రాండ్ ని ఎప్పుడైతే మనం కంటిన్యూ చేస్తున్నామో, బిల్డ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ కంటిన్యూషన్ కూడా ఇంకొక ఎత్తు. సో ఈ రెండింటి మనం కానీ ఫాలో కాగలిగితే మనము లైఫ్ టైమ్ లో వెనుదిరిగి చూసుకోకుండా మనం ముందుకెళ్ళచ్చు. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ బ్రాండ్ అండ్ బ్రాండ్ కంటిన్యూషన్. ఐ డు నాట్ వాంట్ టు స్టాప్ యువర్ ఫ్లో. ఒక బ్రాండ్ క్రియేటర్, ఒక అడ్వర్టైజ్మెంట్ లో బ్రాండ్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఇంత ఫ్లోలతో చెప్పలేరేమో. ఒక టీం కావాల్సి వస్తుంది అదంతా క్రియేట్ చేయడానికి. కానీ మీరు నాన్ స్టాప్ దాంట్లో ప్లస్ మైనస్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఎలా నిలబెట్టాలి, బ్రాండ్కి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ కూడా ఎలా దాని ప్లస్గా అవుతాయి. సో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రాండింగ్, అది మీ యొక్క మీ టీం యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా పెంచుతుంది, ప్రైస్ ఎలా ఎక్కువ వస్తుంది, మై గాడ్. సో ఇఫ్ ఎనీబడి నోట్ డౌన్ దీస్ పాయింట్స్ అట్ ఈ వేళ నుంచి దే విల్ స్టార్ట్ క్రియేటింగ్ దేర్ కంపెనీ నాట్ యాజ్ అన్ ఇండివిజువల్ but as a brand. So thank you so much for the flow. So my friends are there to ask a question. Mahindra, so can you please ask a question? He is a builder from Nellore. మీరంటే చాలా డబ్బులు ఖర్చు పెడతారు బ్రాండ్ కోసం. మరి మీరు ఇప్పుడిప్పుడు అప్కమింగ్ బిజినెస్ మ్యాన్, మేము ఎలా చేయాలని ఆయన నాకు మెసేజ్ పెట్టారు. సో ఐ వాంట్ మహేంద్ర టు ఆస్క్. మహేంద్ర ప్లీజ్ గో అహెడ్. హాయ్ సార్, శ్రీధర్ సార్, నేను వింటూ ఉన్నాను మీది. ఈవెన్ సింగిల్ వర్డ్ కూడా మిస్ చేసుకునేంత గ్యాప్ ఇవ్వకుండా విన్నామా, బికాజ్ అంత వాల్యుబుల్ ఉంది మీరు ఇచ్చిన మెసేజ్.
అండ్ హౌ Thank you, యూ sir. Thank డిడ్ you. హార్డ్ వర్క్ అండ్ హౌ యు ఆర్ ఫేసింగ్ ద అబ్స్టకల్స్, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఇవన్నీ కూడాను. అండ్ ఇది చాలా అంటే మేము ఫేస్ చేసిన చాలా చిన్న మీ బ్రాండ్ తో కంపేర్ చేస్తే. సో బట్ లెర్న్ సో మెనీ థింగ్స్. సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు లైక్ ఇనిషియల్ గా స్టార్ట్అప్ స్టేజ్ లో ఉన్న మేము, లైక్ 3 years or 4 years బిజినెస్ లో ఉన్న మేము, బ్రాండింగ్ ని ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీస్ ని ఇట్లా యూజ్ చేసుకోలేనప్పుడు, అడ్వర్టైజ్మెంట్ మీద హెవీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టలేనప్పుడు ఆ బ్రాండ్ ని ఏ విధంగా మేము మార్కెట్ లో తీసుకెళ్ళగలగవచ్చు మా బ్రాండ్ ని? సార్ ఇప్పుడు బ్రాండింగ్స్ ఆర్ 2 types అండి. ఇప్పుడు మేమేమనుకుంటామంటే బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటేనే బ్రాండ్ అనేది ఒక పద్ధతి. సో మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీ ఇనిషియల్ డేస్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీ క్వాలిటీ మీ బ్రాండ్ గా మారాలి. దీన్ని మేము ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ బ్రాండ్స్ అనేది ప్రమోట్ చేసుకుంటూ వచ్చేది ఒక బ్రాండ్ అయితే, క్వాలిటీతో వచ్చే బ్రాండింగ్ కూడా ఇంకోటి కూడా ఉంది. వేరే మీరు నెల్లూరు వాళ్ళు గారు చెప్తున్నాను, మన నెల్లూరు నుంచి వచ్చిన వ్యక్తి మన వంశీరామ్ సుబ్బారెడ్డి గారు, మీకు ఐడియా ఉంటే ఉంటుంది బహుశా, నాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన. వంశీరామ్స్ అంటే ఒక బ్రాండ్ సిటీలో, బహుశా హైదరాబాద్ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఇక్కడ ఆయన ఇవాళకి కూడా ఆయన కంపెనీ ఉందని ఎవరికి తెలియదు, అంటే పాపులర్ ఆఫ్ పర్సన్స్ ఎవరికి తెలియదు. కానీ ఒక్కసారి ఆయన దగ్గర కొనుక్కుంటే ఆటోమేటిక్ గా వాళ్ళే ఆ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఆయన బ్రాండింగ్ చేసుకోకపోయినా కూడా ఎందుకు ప్రమోట్ చేస్తారు అందరూ కూడా. అది ఇప్పుడు అది చాలా మంది చెప్పినట్టుగా ఏ సినిమా హిట్ కావాలన్నా కూడా ఎన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా హిట్ అవ్వదు సినిమా. సినిమాలో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ గా మౌత్ పబ్లిసిటీ ఇస్ బిగ్గెస్ట్ పబ్లిసిటీ. సో మౌత్ పబ్లిసిటీ ఇస్ ద బిగ్గెస్ట్ పబ్లిసిటీ. కాబట్టి మౌత్ పబ్లిసిటీ రావాలి అంటే దాంట్లో ఇంకా 100% క్వాలిటీ ఉండాలి. దాంట్లో 100% క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్ గా ఈ మౌత్ పబ్లిసిటీ అనేది స్టార్ట్ అవుతుంది. మౌత్ పబ్లిసిటీ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ విల్ బికమ్ ఏ బ్రాండెడ్ అనమాట. దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సే. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీకు బ్రాండ్ కావాలి అంటే మీరు చేసే పనే మీకు ఒక క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్ గా మనకి బ్రాండ్ డెవలప్ అవుతుంది. వన్ మోర్ క్వశ్చన్ సార్, డోంట్ మైండ్. సో ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో క్వాలిటీ మెన్షన్ చెప్పారో ఆల్రెడీ మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బికాస్ ఆఫ్ దట్ మాకు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా పిలిచిస్తున్నారు సార్, కొన్ని ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ. సో దీని నుంచి నెక్స్ట్ లెవెల్ పోవడానికి, బ్రాండ్ ఎలివేట్ చేసుకోవడానికి నాకు మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా సార్? ఖచ్చితంగానండి. మీరు చేసేది ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కాబట్టి మీ బ్రాండ్ అనేది రియల్ గా ఇప్పుడు మన నెల్లూరు లాంటి, ఐఎమ్ ఆల్సో నేటివ్ ఫ్రమ్ నెల్లూరు. సో అది నెల్లూరేనండి, మీకు తెలిసి ఉంటుంది బహుశా. తెలియకపోతే శ్రీధర్ బొల్లేని కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సార్ ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు నేను బ్రాండింగ్ విషయంకి వస్తే నెక్స్ట్ లెవెల్ టౌన్స్ లో మటుకు బ్రాండ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇప్పుడు మీకు టౌన్స్ లో నుంచి కంపెనీస్, నెల్లూరులో అయితే మటుకు ఒక్క కంపెనీ కూడా బిగ్గెస్ట్ కంపెనీ లేదు నాకు తెలిసి అయితే మటుకు. నెల్లూరు లెవెల్లో పుట్టి అట్లీస్ట్ ఒక స్టేట్ లెవెల్కి వచ్చిన కంపెనీ కూడా లేదు. ఇప్పుడు వేరే మీరు ట్రిప్లెక్స్ బ్రాండ్ తీసుకోండి, దట్ ఈస్ ఫ్రమ్ గుంటూరు. ఐ రైట్? లైక్ అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక కంపెనీ ఉంటుంది. ఇప్పుడు విజయవాడ తీసుకోండి, విజయవాడలో ఉన్న కంపెనీస్ ఏంటంటే ఇట్లా ఒక్కొక్క ఊర్లో ఒక కంపెనీ, ఒక నేషనల్ లెవెల్ కాకపోయినా ఒక స్టేట్ లెవెల్ అయిన పాపులర్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మన నెల్లూరు లెవెల్లో మీరు చేయాలి అంటే మీరు ఒక మినిమం బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని అట్లీస్ట్ లోకల్ లెవెల్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే మీకు ఒక మంచి బ్రాండ్ డెవలప్ అవుతుంది. బట్ దానికంటే కూడా నెల్లూరు లెవెల్లో మటుకు నేనంటే ఏంటంటే క్వాలిటీ స్పీక్స్ మోర్ అండి. క్వాలిటీ స్పీక్స్ మోర్ యాజ్ వెల్ యాజ్ మీరు చేసే అడ్వర్టైజ్మెంట్ కూడాను అంటే హెల్దీగా ఉండాలి. ఏదో అడ్వర్టైజ్మెంట్ అంటే సినిమా యాక్టింగ్ పెట్టుకుంటేనే మనం బ్రాండింగ్ చేయగలం అన్నది అట్లా ఏం లేదు. మిమ్మల్ని మీరుగా కూడా బ్రాండ్ అంబాసిడర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ మన ఆయన కిరణ్ జైన్ కాదు, సారీ, మన ఏమంటారు, లలిత జ్యువెలరీ అతను చేసినట్టు కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఐడియా. ఆయన కూడా బ్రాండ్ మీద బుక్ రాశారు. ఆయన అది ఇంకా రిలీజ్ కాలేదు, నేను రీసెంట్ నాకు కలిసినప్పుడు చెప్పారు అనమాట. సో ఆయన బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, పర్సనల్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, కంపెనీకి ఎలా బ్రాండ్ చేసుకోవాలి అనేది ఆ స్ట్రాటజీ కూడా ఆల్వేస్ గుడ్. బట్ అది జరుగుతుంది అంటే జస్ట్ క్వాలిటీ బేస్ అంటే దేనికైనా కూడా బ్రాండింగ్ కి డెవలప్ చేసి మీరు బ్రాండ్ డెవలప్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను. మీ క్వాలిటీ ఆటోమేటిక్ కన్వర్ట్ ఇన్ టు ద బ్రాండ్ అగైన్ ఆటోమేటికల్లీ. సో వన్స్ బ్రాండ్ వచ్చిన తర్వాత అది పెద్ద కష్టం కూడా కాదు. మీకు దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. అదే మీకు చెప్పాను, వంశీరామ్ బిల్డర్స్ అంటే బహుశా వేణు భగవాన్ గారు మీకు ఐడియా ఉంటుందండి. మీకు వంశీరామ్ బిల్డర్స్ అని
Yes. ఆయన మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను మీకు, ఎందుకంటే మన మహేంద్ర గారు అడిగిన దానికి చెప్తాను. ఆయనకి ఇవాళ ఆయన పేరు తెలియదు చాలా మందికి, ఆయన ఫోటో తెలియదు, బట్ ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ లో ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. ఎట్లాగంటే దాని గురించి చెప్పాలంటే అపర్ణ ఉందండి, అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఉంది. అపర్ణ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళకి ఏం బ్రాండ్ అంబాసిడర్స్ ఏం లేరు, వాళ్ళకి ఏం బ్రాండ్ అంబాసిడర్స్ లేకపోయినా కూడా బట్ దే డూ గుడ్ బ్రాండింగ్. ఈ రోజు సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్రాండింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తున్నారంటే దగ్గర నెలకి 40-50 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు బ్రాండింగ్ చేస్తారు వాళ్ళు. సో అంత బ్రాండింగ్ చేసేది వాళ్ళే, వితౌట్ బ్రాండ్ అంబాసిడర్ కూడా వాళ్ళు బ్రాండింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో బట్ ఎందుకు చేసుకోగలుగుతున్నారంటే వాళ్ళకి ఉన్న క్వాలిటీ ఉంది కాబట్టి, అంత పెద్ద క్వాలిటీ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. సో మీకు ఇనిషియల్ స్టేజ్ లో మటుకు యువర్ క్వాలిటీ ఇస్ యువర్ బ్రాండ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనుకుంటే మటుకు డెఫినెట్లీ కెన్ గో ఫర్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. అండ్ ఏదైనా సరేనండి, మీకు ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీకు ఇమీడియట్ రియలైజ్ కాకపోవచ్చు మీరు బ్రాండింగ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్, బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ డెఫినెట్లీ దట్ విల్ రియలైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీధర్ గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అలాగే అనిల్ లంకా గారిని, ఆయన బిల్డర్ ఫ్రమ్ వైజాగ్. సో యూ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ సార్. అనిల్ గారు, ఆర్ యూ రెడీ? yes sir. Good evening sir. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీధర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మీ సక్సెస్ స్టోరీ అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. బేసికల్ గా మీరు వైజాగ్ మీకు ఎప్పుడు తెలిసే ఉంటుంది, నవరత్న ఎస్టేట్స్. అవునండి, అవునండి. బ్లూ మెరీనో విల్లాస్ వేసామండి మేము. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. తర్వాత సార్ ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అండి, మీరు చెప్పారు కదా మీరు ఒక పాంప్లెట్ పట్టుకొని సువర్ణ భూమి అని ఏజెంట్స్ వెళ్తున్నారు. ఏజెంట్స్ వెళ్ళేసరికి మీకు తెలిసి ఇంతమంది ఏజెంట్స్ వీళ్ళందరికీ పోస్ట్ కరోనా ఎలా ఉంటుందండి ఈ ఏజెంట్స్ పరిస్థితి? పోస్ట్ కరోనా విషయంకి వస్తే సార్, నేను అంటే ఇప్పుడు ఐ కాంట్ సే మీ మెయిన్ స్ట్రెంగ్త్ అంతా ఈ ఏజెంట్స్ అనేది మీ మెయిన్ స్ట్రెంగ్త్. మీ ల్యాండ్ అనేది అందరి దగ్గర ఉన్న మీ మెయిన్ స్ట్రెంగ్త్ ఈ ఏజెంట్స్ అయితే, ఈ ఏజెంట్స్ పరిస్థితి పోస్ట్ కరోనా ఎలా ఉంటుంది అని. సార్ ఇప్పుడు కరోనా అన్నది రియల్ గా అండి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది మనలో కలిసిపోయింది ఆల్రెడీ. కరోనా నా ఫీలింగే కాదు, అందరిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే కరోనా వచ్చింది పోయింది అన్న ఫీలింగ్ లో అందరిలోనే ఉంది. ఇప్పుడు సహజీవనం అంటారు. ఇంకా అంతే, ఇంకా తప్పదండి. ఇప్పుడు కరోనా నాకు వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు కూడా. మనం కరోనా గురించి చెప్పగలిగింది ఏంటంటే మనము ఓన్లీ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్క్ పెట్టుకోవడము, మూడోది వచ్చేసరికి ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ చేసుకోవడం. ఈ మూడే మనం చేయగలము. ఈ మూడు మించి మనం ఏం చేసినా కూడా మనం వీ కాంట్ క్లోజ్ ద కరోనా. ఈ మూడు మెయింటైన్ చేసుకుంటూ మన పని మనం చేసుకోవాల్సిందే. ఈ రోజు మనం వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నా కూడా రేపటి రోజైనా సరే మనం ఆఫీస్కి వెళ్ళాల్సిందే, ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాల్సిందే. సో అండ్ మోర్ ఓవర్ ద థింగ్ ఈస్ ఆఫ్టర్ కరోనా ఎస్పెషల్లీ ఇండియన్ రియల్ ఎస్టేట్ కి ఒక బూమ్ టైం అండి. ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి ఒక పెద్ద బిగ్గెస్ట్ బూమ్ టైం రాబోతుంది అన్నది మా యొక్క ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఎవ్రీబడి ఈజ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ చైనా అన్నమాట. ప్రతి కంపెనీ కూడా చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేసి మళ్ళీ ఇండియాలో పెట్టాలని చెప్పి ఈ రోజు కూడా యూరోపియన్ యూనియన్ తో మన కేటీఆర్ గారు ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. ఇవాళ కూడా పర్సనల్ మీటింగ్ జరిగింది వాళ్ళందరితో కూడా. ఎందుకంటే యూరోపియన్ కంపెనీస్ అన్ని కూడా తీసుకొచ్చేసి చైనా నుంచి ఇండియాలో పెట్టుకోవాలి. ఎందుకంటే సేఫెస్ట్ ప్లేస్ వచ్చి ఎప్పటికైనా సరే మన చైనా సేఫ్ కాదు, మ్యాన్ పవర్ కూడా చైనాలో ఎంత ఉందో ఇండియాలో కూడా అంతే ఉంది. సో అందుకని చైనా కంటే కూడా ఇండియాకి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి సో మెనీ కంపెనీస్ ఆర్ థింకింగ్ ఆఫ్టర్ దిస్ కరోనా టోటల్లీ దే ఫిక్స్ అన్నమాట. ఎట్టి పరిస్థితి మనకి మూవ్ అయిపోవాలి, అక్కడ ఉండడం సేఫ్ సైడ్ కాదు అని చెప్పి అందరూ కూడా ఫిక్స్ అయిపోతున్నారు. కాబట్టి సో నేచురల్ గా ఈ కంపెనీస్ అన్ని ఇక్కడ రావడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కంపెనీస్ ఇక్కడ మళ్ళీ ఇంటర్ కాంపిటీషన్ ఉంటుందండి. అగైన్ ఇండియాకి వచ్చే టైంలో కూడా ఒకడేమో తమిళనాడు నేను తీసుకెళ్ళిపోతానంటారు, కర్ణాటకలో నేను తీసుకెళ్తామంటారు, ఇక్కడ చైనా వాళ్ళ నుంచి వచ్చే కంపెనీస్ అన్ని కూడా. సో ఇందులో భాగంగా వీఆర్ లిటిల్ లక్కీ అబౌట్ ఇట్. తెలంగాణ గవర్నమెంట్ కేసెస్ ఎందుకు డిక్లేర్ చేయట్లేదు, ఎందుకు టెస్ట్లు ఎక్కువ చేయట్లేదు అంటే దే డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ అబౌట్ కరోనా థింగ్స్ అన్నమాట. మేము కంట్రోల్ చేసామని చూపించుకోవడంలో భాగంగానే వీళ్ళకి టెస్ట్లు ఎక్కువ చేయకుండా కొంచెం కంట్రోల్ చేసినట్టుగా చూపిస్తున్నారు. ఇది బహుశా అది ఉందో లేదో కరెక్ట్గా లేదు కానీ. సో డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ కమ్ టు సౌత్ ఇండియా ఓన్లీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉన్న ల్యాండ్ కానివ్వండి, సౌత్ ఇండియాలో ఉన్న వెదర్ కానీ మీకు బెటర్ కంపేర్ టు అదర్ అంటే మీకు బెటర్ కాబట్టి. సో రాబోయే కంపెనీస్ అన్ని కూడా ఇక్కడికి
వస్తాయి కాబట్టి సో ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎప్పుడైతే అవుతుందో ఇమీడియట్ గా మళ్ళీ రాబోయే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ లీడర్షిప్ లోకి వస్తాయి కాబట్టి సో ఆఫ్టర్ దిస్ కరోనా డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ కి అయితే మటుకు చాలా మంచి రోజులు. బట్ అంటిల్ ఒక 6 months వరకు ఐ మీన్ సే ఇట్ ఈస్ మాక్సిమం వ్యాక్సిన్ కమ్స్, అది ఆగస్ట్ లో వస్తుందా సెప్టెంబర్ లో వస్తుందా ఎప్పుడైనా రానివ్వండి, అంటిల్ వ్యాక్సినేషన్ కమ్స్ ఈ రియల్ ఎస్టేట్ మటుకు కొంచెం స్తబ్దుగా అయితే ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆఫ్టర్ కరోనా ఆఫ్టర్ వ్యాక్సినేషన్ డెఫినెట్లీ ఇండియా ఈస్ బూమింగ్ అండి. దట్టు కూడా I mean, I feel very proud about my age with 20 years experience and 30 years of future. I feel 20 years experience maku. That too, where the city I am located. That I mean, Vizag say it is even I have projects in Vizag. Vizag kaniyandi, Hyderabad kaniyandi, Ahmedabad places lo. I mean, Chennai, Bangalore, Pune. ఇటువంటి ప్లేసెస్ లో మటుకు నెక్స్ట్ కమింగ్ 20 years లో మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ మటుకు. అసలు ఇప్పుడు దాకా హైదరాబాద్ లో పెరిగిన రేట్లు నథింగ్ అండి. ఇప్పుడు దాకా మీరు ఈవెన్ నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ వైజాగ్ అయితే కానివ్వండి, ఈవెన్ హైదరాబాద్ కానివ్వండి, ఇప్పుడు అందరూ చూసి ఈ ప్రైజెస్ చాలా ఆశ్చర్యపడిపోయే ప్రైస్ అనమాట. ఈ ఫీలింగ్ అందరికి ప్రతి సంవత్సరం ఉంటుంది, అయ్యో పెరిగిపోయాయి అని. సో ఇట్స్ ఫిక్స్డ్ ఫీలింగ్, పెరిగిపోయింది అన్న ఫీలింగ్ అన్నది ఎప్పుడున్న ఫీలింగ్ అది అసలు. బట్ అది పెరుగుతూనే పోతుంది అది, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఉండబోయే ఇన్ఫ్లేషన్ ఒకటి అండి మేజర్ గా మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సింది. ఇన్ఫ్లేషన్ అప్రిషియేషన్ క్యాల్కులేట్ చేస్తే ఈ రోజు ఉన్న ప్రైస్ విత్ ఇన్ 10 years లో 10 times గ్యారంటీగా ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ వైజాగ్ యాజ్ వెల్ as హైదరాబాద్. ఇప్పుడున్న ప్రైస్ నెక్స్ట్ 10 years లో 10 times ఖచ్చితంగా రేజ్ అవుతుంది. ఇవాళ మేము ఏదైతే మేము 10,000 రూపాయలకు అమ్ముతున్నామో అది వైజాగ్ లో కానివ్వండి, హైదరాబాద్ లో కానివ్వండి, కమింగ్ 10 years లో ఐ మీన్ 2030 లో డెఫినెట్లీ ₹1,00,000 ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేసుకోవాలి, అప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసుకోవాలి, రెండు కలిస్తే 10 times వస్తుంది. బట్ ఆ 10 years తర్వాత మళ్ళీ ఇంతేనా అనిపిస్తుంది మళ్ళీ. అది మానవ సహజం అది. సో కరోనా అన్నది ఎట్టి పరిస్థితుల్లో మనకి టెంపరీగా ఒక చిన్న ప్రాబ్లమే కానీ ఇదేమి లైఫ్ టైం ప్రాబ్లం కాదు, ఇదేమి మనము జయించలేని ప్రాబ్లం కూడా కాదు. ఎందుకంటే ఎన్నో జయించాం మనం ఆల్రెడీ. ఇప్పుడు మేము 2008 లో మన అందరం కూడా రెసిషన్ వచ్చింది, రెసిషన్ ని మనం జయించాము, మనం సక్సెస్ అయ్యి బయటకు వచ్చాము. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మనకి ఇక్కడ హైదరాబాద్ చెప్పాలి అంటే స్టేట్ డివిజన్ మూవ్మెంట్ వచ్చింది. స్టేట్ డివిజన్ మూవ్మెంట్ లో కూడా అంత చాలా ఇబ్బంది పడ్డారు, అందరు కూడా ఇబ్బంది పడ్డారు, అందరు రియల్టర్స్, రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అందరు కూడా ఇబ్బంది పడ్డారు. అగైన్ ఆఫ్టర్ 2014 మళ్ళీ బూమ్ స్టార్ట్ అయింది, ఎవ్రీబడి అగైన్ సక్సెస్ అన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఈ ఆటుపోట్లు అన్నది రియల్ ఎస్టేట్ లో సర్వసాధారణం, మీకు తెలియదేం కాదు. ఈ ఆటుపోట్లకి అంటే ఎన్నో చూసాం కాబట్టి ఇది కూడా అటువంటిదే, కానీ దీని అంతకు మించినది ఏమి కాదు. ఇప్పుడు ఇదివరకు గతంలో జరిగిన దానికంటే కూడా గొప్పగా ఏమి మనల్ని ఏం దెబ్బతీయలేదు. బట్ మనం ఏంటంటే మెంటలీ వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. మెంటల్ గా అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే బహుశా దానికి మన వేణు భగవాన్ గారు బాగా చెప్తారు దాని గురించి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అన్నది. సో వెన్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ మెంటలీ, నథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ టు us, ఎస్పెషల్లీ ఫర్ దిస్ కరోనా. వెరీ నైస్ మూమెంట్ అండి. సార్ ఏం లేదు సార్, స్మాల్ ఇప్పుడు ఇటువంటిప్పుడు ఈ ఏజెంట్స్ ఏమైనా క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అండి? సార్ మార్కెటింగ్ ఏజెంట్స్ సార్ ఇప్పుడు ఏజెంట్స్ కి మేము కూడా అందరికి ఇట్లాగే సెషన్స్ తీసుకుంటున్నాము, చెప్తున్నాము, వాళ్ళని మెంటల్ గా స్ట్రెంథెన్ చేస్తున్నాం అండి. మేమైతే ప్రతి ఒక్క ఏజెంట్ ని కూడా మేము మీరు పానిక్ అవ్వద్దు, ఇదేమి అంటే ఇది పర్మనెంట్ కాదు, ప్రపంచ విపత్తు అయ్యిండొచ్చేమో కానీ మనకి సంబంధించింది కాదు. ఇది డెత్ రేషియో ఓన్లీ 3% సార్. స్టిల్ వీఆర్ ఏబుల్ టు సీ. ఇది కరోనా మనల్ని అయితే ఏం చేయలేదు, మనమే కరోనా క్లోజ్ చేయాల్సిన సందర్భం వస్తుంది. అప్పటి వరకు మీరు మెంటల్ గా స్ట్రాంగ్ ఉండని చెప్పి వాళ్ళని మనము ఎంతో మోటివేషనల్ గా ఎన్నో ఉన్నాయి కాబట్టి సజెషన్స్, గతంలో జరిగిన అనుభవాలు, ఇప్పుడు అది నెల్సన్ మండేలా గారి దగ్గర నుంచి మన దాకా జరిగినాయి, అవన్నీ కూడా కష్టాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్పుకుంటూ ప్రతి ఏజెంట్ తో మేము వెరీ రెగ్యులర్ టచ్ లో ఉంటూ అందరిలో కూడా ఒక స్ఫూర్తి నింపుతున్నాం అన్నమాట. యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ సువర్ణభూమి నేను ప్రతి ఒక్కరితో ఆల్మోస్ట్ డే బై డే టచ్ లో ఉండి మరి ఈ 45 రోజులు కూడా ఎప్పుడు ఎక్కడ గ్యాప్ లేదు, అందరినీ కూడా బాగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు సరి చేసుకుంటూ మేము కూడాను ఆర్థికంగా వాళ్ళని ఇప్పుడు మేము ఆదుకుంటూ, ఎందుకంటే వాళ్ళ వల్ల మేము ఈ రోజు ఈ స్థాయిలోకి వచ్చాం కాబట్టి ఈ రోజు మన ఆస్తిలో కొంత బాగా తగ్గుతుంది కానీ అంతకంటే గొప్పగా మనం నష్టపోయేది ఏం లేదు కాబట్టి వారు ఉండబట్టే మేము ఉన్నాం కాబట్టి మా వల్లే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో అందరం కూడా గివ్ అండ్ టేక్ పాలసీలో భాగంగా ఇప్పుడు మేము వాళ్ళు ఆదుకునే టైం కాబట్టి డెఫినెట్లీ అందరు కూడా మేము వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ మెంటల్ గా మటుకు చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేస్తున్నాం. సో అందుకని వాళ్ళు ఈ రోజు రియల్ గా చెప్పాలంటే వాళ్ళు ఎలా అయిపోయారంటే వారందరూ కూడా నాకు నేర్పించే విధంగా తయారైపోయారు ఫైనల్ గా. రైట్. So thank you sir. You prepared the mentally very strong sir. Right sir. Thank you. వండర్ఫుల్ అండి శ్రీధర్ గారు. మీరు పర్టికులర్ గా
ఒక వీళ్ళందరికీ సాలరీస్ ఉంటాయో లేదో నాకు తెలియదు ఏజెంట్స్కి. మీకు సాలరీస్ కూడా చాలా సంవత్సరాలు ఇవ్వడం కూడా నేను చూశాను నేను. మరి ఇప్పుడు సాలరీస్ ఉంటాయండి, మాకు ఉంటాయి సార్, సాలరీస్ ఉంటాయి. సో అది నేను మోర్ దెన్ సాలరీస్ నేను చాలా మంది చూశాను నేను. ఐ థింక్ నేను ఎవరినో ఒక ఆయన పరిచయం చేశాను మీకు ఏమన్నా పని చేస్తారా అంటే, మీరు అతనితో కనెక్ట్ చేసిన విధానం, నువ్వు గ్యారంటీగా అమ్ముతావు, నీకు ముందు ఇమ్మంటావా చెక్కు అని అడిగారు అతన్ని. అంటే ఒక కాన్ఫిడెన్స్ రేపటిలో తీసుకురావడంలో, అతన్ని ఎంపవర్ చేయడంలో, అతని క్యాపబిలిటీస్ బయటికి తీసుకొచ్చి తిరిగి అతని విజయం సాధించడంలో ఐ థింక్ యు ఆర్ ఏ గ్రేట్ ఎంటర్ప్రినర్ అండ్ ఆల్సో ఏ మెంటర్. తిరిగి వాళ్ళ చేత అంటే మీరు పని చేయించడం వేరు, పని చేయడం వేరు. కామ్ కర్నా అలాగే హై, కామ్ కర్వానా అలాగే హై అంటారు. అలా పని చేయించడం వచ్చిన వాడే ఎంటర్ప్రినర్. మీరు అసలు మాట్లాడేది కరోనా గురించి చెప్పిన విషయాలు. సో ఐ థింక్ రియల్లీ అప్రిషియేట్ యూ యాజ్ ఏ గ్రేట్ ఎంటర్ప్రినర్ శ్రీధర్ గారు. సో మీ బ్రాండ్ ఒక్కడే ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీరు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. బికాస్ ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం, అన్ని ఆన్సర్లు మీరే చెప్పారు. మీ ప్రశ్నల్ని ఫస్ట్ లో నేను ఇంట్రడక్షన్ ఇవ్వడం తప్ప ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఆన్సర్. కాబట్టి ఇప్పుడు మనం వర్చువల్ రియాలిటీ నుంచి ఈ ఆన్లైన్ అనేది రియాలిటీ అయింది. అంటే మనం ఒక ప్లాట్ కొనే ముందు సైట్ విజిట్ రాకముందే వెబ్సైట్ చూస్తారు, అండ్ వీడియోస్ ఏమన్నా ఉంటే అది చూస్తారు. ఇవాళ ప్రెజెంటేషన్ కూడా ఇంటికి రావడం ఇష్టం లేక నువ్వు ఏమన్నా ఏదైనా యాప్ లో ఇవ్వయా వీడియో ప్రెజెంటేషన్ అని చెప్పినా చెప్పొచ్చు, ఆ ప్రెజెంటేషన్ చూడొచ్చు. ఇవన్నీ బాగున్న తర్వాత ఇంకా కొంతమంది స్మార్ట్ పీపుల్ మొత్తం రివ్యూలు అన్ని పోర్టల్కి వెళ్ళి గూగుల్ రివ్యూలు, ఆ రివ్యూలు. సో సాధారణంగా మనకు తెలిసిందే, మనం ఏదైనా కారు కొనాలంటే పాజిటివ్ రివ్యూ కంటే నెగిటివ్ రివ్యూ ఎక్కువ చదువుతాం, అది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది తప్పదు, మీరు చెప్పారు చూడండి, మంచి వస్తుంది చెడు వస్తుంది. ఒకసారి మీకు పళ్ళు ఉన్న చెట్టుకి రాయిలు తగులుతాయని అన్ని తగులుతాయి. సో అయితే ఇప్పుడు రేరా యాక్ట్ అని వచ్చిన తర్వాత ఇంత ముందు వరకు అసంఘటిత రంగం అనేవారు ఈ రియల్ ఎస్టేట్, అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో ఇప్పుడు ఆర్గనైజర్ సెక్టర్ వచ్చాక అన్ఆర్గనైజర్ సెక్టర్ కూడా మేనేజ్ చేయగలుగుతారా, లేదా ప్రొఫెషనల్ కంపెనీస్ మాత్రమే సస్టైన్ అవుతారా? సో ఈ ఇలాంటి సందర్భంలో ఇది ఒక ఇండస్ట్రీ అయితే దీని మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు? ఇది రియల్లీ విల్ ఇట్ బికమ్ ప్రొఫెషనల్? ప్లస్ ఆల్సో మనం ఎక్కడైతే భూమి వస్తుందో మీరు చెప్పారు, అది ఈ ఊరవతల మనం 30-40, ఇప్పుడు ఊరవతల, ఒకప్పుడు అది శాటిలైట్ టౌన్స్ కూడా కావచ్చు, బికాజ్ అది డెవలప్ అవ్వచ్చు హ్యాబిటేషన్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ కానీ చూడాలా, ఈ ప్లాటింగ్ సెక్టర్ని హౌసింగ్ ప్లాట్స్ గా చూడాలా? విల్ ఇట్ బికమ్ రియాలిటీ బై ద టైమ్ దే రిటైర్? సో అది మీరు ఒకసారి దాని గురించి చెప్పండి. నాకు లాస్ట్ క్వశ్చన్ నాకు క్లారిటీ ఉందండి, అంటే కొద్దిగా ముందు క్వశ్చన్స్ మళ్ళీ అడిగాను కావాలంటే. ఒక క్వశ్చన్ ఫస్ట్ మీరు ఇవాళ మనకి మన వర్చువల్ రియాలిటీ నుంచి రియాలిటీకి వచ్చాం. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇది అంటే ఇది ఒక ఈవెంట్ పెట్టి అందరినీ పిలిచి ఒక టీవీలో చేయాల్సిన పని, అంటే ఒక సీఎం గారికో వాళ్ళకో వీడియో కాన్ఫరెన్స్ ఉండేది మనకి ఈజీగా అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ లాగో ఫేస్బుక్ లాగో ఇలా మనం వీడియో కాన్ఫరెన్స్, మీరు మీ ఇంట్లో ఉన్నారు, నేను మా ఇంట్లో ఉన్నా, ఎవరెవరు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, నుంచి కూడా నా ఫ్రెండ్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు. ఇది ఇంత ఈజీగా యాక్సెసిబుల్, ఇంత ఫాస్ట్ గా అడాప్ట్ అవుతామని కూడా ఎవరు అనుకోలేదు. ఈ ఫెసిలిటీ ఉన్నా కూడా ఎవరు అనుకోలేదు. ఈ ఫెసిలిటీ ఇస్ దేర్, బట్ అంతమంది అడాప్ట్ అయితే తప్ప. నేను ఎప్పుడో 10 years బ్యాక్ నా వీడియోస్ యూట్యూబ్ లో అంటే యూట్యూబ్ అంటే ఏంటి అని అడిగేవారు, అంటే మరి తెలుగులో నువ్వు గొట్టమని చెప్పలేను కదండి. సో అర్థం ఇది కాదనమాట. సో అట్లా ఇది ఇప్పుడు కాలం అంత ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకున్నాం, అంటే మరి ఇది రకంగా మిరాకిల్ ఏది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్. చాలా కంపెనీస్ డిసెంబర్ వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పినాయి. అంటే 50% జనాభా రోడ్డు మీద ఉండకపోవచ్చు, ఇంతకు ముందులాగా హోటల్లో అందరూ తినొచ్చు తినకపోవచ్చు, సో మాల్స్కి వెళ్ళకపోవచ్చు. ఇవన్నీ కూడా 50% ఎనీవే వాళ్ళు ఎలా అన్నా ఉండొచ్చు. 50% లో ఆ మార్పు ఉండొచ్చు ఒక సంవత్సరం వరకు, అట్లీస్ట్ ఫర్ డిసెంబర్. సో ఇలాంటప్పుడు అంత ఆన్లైన్ మీద ఇప్పుడు ఎక్కువ అవుతుంది కనుక ఒక బ్రాండ్ ని నిర్మించాలనుకుంటే ఒక పునాదులు ఏముంటాయండి, ఒక కోర్ వాల్యూస్ ఏమన్నా ఉంటాయా ఒక కల్చర్ నిర్మించడంలో? ఆ వాల్యూస్ అన్నది రాజీ పడకుండా ఉండాలా? ఈ రెరా వచ్చిన తర్వాత రెరాని తప్పనిసరిగా పాటించాలా, లేదా అవి ఒక కల్చర్లో పాటించాలా? సో ఏ విధంగా చేస్తే ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా జరిగిన 15-20 years ఆఫ్ జర్నీ ఒకటి, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ముందు వెళ్ళబోయే జర్నీ ఒకటి. సో అది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ రెరాలోకి వచ్చింది. సో ప్లాటింగ్ ఎంతవరకు ప్రొఫెషనల్స్ దీంట్లో ఉంటారు? ఇది నిజంగా ఒక కెరియర్, ఇందులోకి ఎవరన్నా రావాలనుకుంటే ఈ విషయంలో ఒకటి వర్చువల్ రియాలిటీలో రియాలిటీ వచ్చాం కాబట్టి హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ బ్రాండ్ అండ్ క్రియేట్ అండ్ నర్చర్ అవర్ బ్రాండ్ ఇన్ ద ఫ్యూచర్? అండ్ ఆల్సో రెరా వల్ల ఈ ప్రొఫెషనలిజం ఎంతవరకు వస్తుంది ఈ ఫీల్డ్ కి? రెరా కూడా సర్టిఫైడ్ ఏజెంట్స్ వచ్చారు ఇవాళ. సో దాంట్లో ఇది నిజంగా ఇది ఉపాధి కల్పిస్తుందా, దీని మీద డిపెండ్ అవ్వచ్చా?
Sir, I got totally 3 questions from you, I think. Am I right? సార్ 3 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ మీరు వర్చువల్ రియాలిటీ గురించి చెప్తుంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇన్నోవేటివ్ గా మేము అంటే ఇది ఇన్నోవేటివ్ ఏం కాదులే కానీ అంటే ఐ కాంట్ సే దట్ వర్డ్ ఎగ్జాక్ట్లీ మేము ఎప్పటి నుంచో అంటే ఇదివరకు అయితే బాగా ఇనిషియల్ డేస్ ఇట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2007 సంవత్సరంలోనే మేము పెట్టిన కొత్తలో వాక్ త్రూ పెట్టేవాళ్ళం అండి మేము. ఆ వాక్ త్రూ అన్నది చేసాము కానీ అది సక్సెస్ఫుల్ కాదు అది. బట్ ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు మేము ఇవాళకి కూడా మేము సైట్ విజిట్ చేస్తున్నాము. యూ డోంట్ బిలీవ్ ఈ రోజు కూడా మేము ఒక 5 ప్లాట్స్ సేల్ చేయడం జరిగింది. ఈరోజు సాటర్డే, ఐ మీన్ టుమారో ఈ సండే. కస్టమర్ దగ్గరికి వెళ్లకుండానే మేము కస్టమర్ కి ఆన్లైన్ లోనే మేము ఒక వాక్ త్రూ క్రియేట్ చేసాం అన్నమాట. వాక్ త్రూ క్రియేట్ చేసి వాక్ త్రూ నుంచి వేర్ వీఆర్ ఎగ్జాక్ట్లీ వేర్ వీఆర్ గోయింగ్, విచ్ డైరెక్షన్ వీఆర్ గోయింగ్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దట్ సైట్ అన్నది టోటల్ గా ఒక వాక్ త్రూ క్రియేట్ చేసి వాక్ త్రూలో మేము సైట్ విజిట్స్ ఏర్పాటు చేస్తున్నాం. వాక్ త్రూలో సైట్ విజిట్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత వాక్ త్రూ అయిపోయిన తర్వాత వెన్ దే రీచ్ సైట్ వీఆర్ కనెక్టింగ్ టు ద సీసీ కెమెరాస్ అగైన్. సో ఆ సీసీ కెమెరాస్ లో కూడా యాక్సెస్ కూడా ఆఫ్టర్ యూ గాట్ రిజిస్టర్డ్ దిస్ ప్రాపర్టీ విల్ గివ్ యాక్సెస్ ఫర్ దిస్. మీరు వచ్చి సైట్ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మీరు ఎక్కడున్నా కూడా, మీరు అమెరికాలో ఉండండి, మీరు ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడాను మేము దీన్ని ఇలాగే అంటే సైట్ చూసుకోవడానికి కూడా మీరు వచ్చి మళ్ళీ చూసుకునే అవకాశం కూడా లేకుండా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆల్సో వీల్ గివ్ దిస్ యాక్సెస్, యూ కెన్ సీ యువర్ సైట్ అని చెప్పి మనకు భరోసా క్రియేట్ చేయడం జరిగింది. అది మాకు కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. మా వాళ్ళు ఇవాళ సైట్కి వెళ్ళకపోయినా కూడాను బిజినెస్ వస్తుంది ఈరోజు, ఈవెన్ స్టిల్ ఇన్ దిస్ కరోనా సిచ్యువేషన్. ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ పవర్. మీకు తెలియదు ఏం కాదు, బ్రాండ్ పవర్ ఎంత ఉంటుందో మార్కెటింగ్ పవర్ కూడా అంతే ఉంటుంది. సో మా వాళ్ళు ఇవాళ కూడా బిజినెస్ చేస్తున్నారు అంటే త్రూ వాక్ త్రూ చేస్తున్నారండి ఇవాళ వాళ్ళు. సో ఇది ఒక పాయింట్ మీరు చెప్పినట్టు. సో బిజినెస్ చేయడానికి మటుకు మన సైట్కి వెళ్ళే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎదర్ ఇట్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఎదర్ ఇట్స్ ప్లాటింగ్ యాక్టివిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వితౌట్ గోయింగ్ టు సైట్ ఆల్సో వీ కెన్ డూ ద బిజినెస్. సో అక్కడికి మా బిజినెస్ విషయం వేరియేషన్ గ్యారంటీగా ఉంది బికాస్ ఆఫ్ దిస్ కరోనా. అట్ ద సేమ్ టైమ్ ఐ కాంట్ సే వీ బికేమ్ ఎ జీరో. వీఆర్ స్టిల్ ఫైటింగ్ అండ్ వీఆర్ స్టిల్ విన్నింగ్ అవుట్ ఆఫ్ దట్ ఆల్సో. So because of we are fighting very strongly with compares earlier days and we are winning as per our fighting. So definitely idemi antamaipoye business aithe kaadu, idi kevalam this is in the pause. Actually the business is in the pause module. After this lockdown it's come into the play mode again. So once it's play mode, naturally it will go start slowly again. It will increase as a regular earlier. అంతేగాని ఇది మనం ఏదో కంగారు పడిపోయి ఇదేదో అంతా అయిపోయిందని కాదు. ఇట్స్ ప్యూర్లీ ఆ ఫాస్ట్ మోడ్ లో అండి. ఆ ఫాస్ట్ మోడ్ లో నుంచి ప్లే మోడ్ రావాల్సినంత టైం పడుతుంది. మేము దానికంటే ముందుగానే మమ్మల్ని మేము ఫాస్ట్ నుంచి బయట తీసుకొచ్చుకొని మేము దాని ప్లే మోడ్ లో తీసుకొచ్చాం మేము ఇప్పుడు దాన్ని. సో వీఆర్ డూయింగ్, వీఆర్ ప్లేయింగ్, వీఆర్ విన్నింగ్ వెరీ క్లియర్లీ. బట్ నాట్ లైక్ ఎగ్జిస్టింగ్. అదే గతంలో అయితే ఎన్నో ప్లాట్లు అమ్మేవాళ్ళు రోజుకు. ఇవాళ మేము ఈ రోజు 5 ప్లాట్లు అంటే నాకు ఐ విల్ గెట్ ఎ సేల్స్ రిపోర్ట్ బై 8 o'clock in the evening. సో ఐ సా ద రిపోర్ట్ జస్ట్ నౌ అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ స్టిల్ బికాస్ ఆఫ్ వీఆర్ డూయింగ్ అండ్ ఇది ఒక పద్ధతి. మీరు రెండో క్వశ్చన్ మీరు అడిగింది రెరా అని అడిగారు. రెరా విషయంకి వస్తే రెరా ఇస్ రియల్లీ వెరీ గుడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈవెన్ టు ద కంపెనీ, ఈవెన్ టు ద కస్టమర్, ఈవెన్ టు ద గవర్నమెంట్ ఆల్సో. రెరా అన్నది దానివల్ల నెగటివ్ అయితే ఎక్కడ ఏం లేదండి. కాకపోతే ట్రాన్స్పరెన్సీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అది మాలాంటి వాళ్ళకి రెరా వచ్చిన తర్వాత కష్టతరమైన వ్యవహారం అంటే ఏం లేదు. ఈవెన్ చిన్న బిల్డర్స్ కైనా కానీ పెద్ద బిల్డర్స్ కైనా కానీ ఎథికల్ గా చేసే వాళ్ళకి ఏ విధంగానూ ఇది ఇబ్బందికరమైన వాతావరణం అయితే కాదు. ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపయోగపడేది. ఇది ఎవరైతే మటుకు మనం దీన్ని వాంటెడ్ గా చీట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మటుకు రెరా 100% ఇబ్బందికరమైన వాతావరణము లేదు. మనం ఎథికల్ గా చేద్దాము, మనం ఖచ్చితంగా మనము నామ్స్ ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా రెరా అన్నది ప్లస్. కానీ ఈవెన్ ఆల్రెడీ వీఆర్ మాకు రెరా ప్రాజెక్ట్, మాకు రెరా నెంబర్ లేకపోతే ఏ ఒక్క వెంచర్ కి బ్యాంక్ లోన్ రాదు, ఏమీ రాదు. సో వీఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్ రెరా అండి. మేము అసలు ఆ విషయంలో మాకు అసలు ఏ ప్రాబ్లమే లేదు అసలు. తర్వాత మీరు మూడో క్వశ్చన్ అడిగారు. మీరు మూడో క్వశ్చన్ అడిగింది అసలు నెక్స్ట్ జనరేషన్ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది ఈ విషయం అడిగారు మీరు. సో ఆ విషయం గురించి చెప్పగలిగితే మటుకు నేను ఒకటి చెప్తాను. ఏదైతే మేము ఈ రోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో మేము లేఅవుట్స్ డెవలప్ చేస్తున్నాము ఇవన్నీ కూడా, అవన్నీ డెఫినెట్లీ విత్ ఇన్ ద 10 years డెఫినెట్లీ దోస్ ఆల్ ప్రాపర్టీస్ కమ్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ వెరీ వెరీ న్యాచురల్లీ. వేరేస్ ఎక్కడైతే మేము రెరా ఐ మీన్ ఇక్కడ కాకుండా వేరే దగ్గర మేము డెవలప్ చేస్తున్నాము, ఐ మీన్ సే ఇట్ ఈస్ డిటిసిపి అప్రూవ్డ్ ప్రోడక్ట్స్ అనుకోండి, అవైతే మటుకు తప్పకుండా మేము వాటికి సంబంధించి Sridhar garu, Yeah, I'm back, sir. wonderful, sir. So how many of you feel
శ్రీధర్ గారు చెప్పిన విషయాలు ఈవేళ మీకు ఆ బ్రాండింగ్ విషయాలు చెప్తే గానీ, ఆయన ఓపెన్ హార్ట్‌తో చెప్పిన విషయాలు, హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ టు యూ? అండ్ ఐ ఫెల్ట్ వెరీ, వెరీ యూజ్‌ఫుల్ ఇన్ బిల్డింగ్ ద బ్రాండ్. ఎందుకంటే అంత ట్రాన్స్‌పరెంట్‌గా, అంత ఓపెన్‌గా, అంత చక్కగా, సో అంత ఫ్లోలో ఒక బ్రాండింగ్ ఎక్స్‌పర్ట్‌గా చెప్పినట్టుగా ఆయన చెప్పారు. సో థాంక్ యూ సో మచ్. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ జెన్యూన్‌లీ? సో యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అండ్ ఆల్సో ఎవరైనా చెప్పాలనుకుంటే లాస్ట్లో చెప్పొచ్చు. బికాజ్ సో శ్రీధర్ గారు నేను చూసింది ఏంటంటే ఈజ్ ఏ హార్ట్ఫుల్ మ్యాన్ అండ్ జెన్యున్. అండ్ వ్యాపారంలో డెఫినెట్గా ఏమన్నా మరి ఎడ్యుకేషన్లో ఏమైనా తేడాలు ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్సో ఇన్ నర్చరింగ్ హిస్ టీమ్. అండ్ ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఐ థింక్ ఒక మిత్రుడు తులసీదాస్ గారిని ఆయన పరిచయం చేశారు నాకు. సో he was waiting outside. So the kind of humility, that humbleness, and I think a lot of gratitude I can see ఆయన గురువుల గురించి చెప్తున్నప్పుడు, బ్రాండ్ అంబాసిడర్స్ విశ్వనాథ్ గారి గురించి చెప్తున్నప్పుడు, సో మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, వేరే హౌ దే హ్యావ్ చూజన్ అనదర్ చిరంజీవి గారిని ఒకవేళ చూజ్ చేసుకుంటే ఏం క్వాలిటీస్ని బట్టి చూజ్ చేసుకుంటున్నారు. సో ఎంత కష్టపడి వచ్చారు, అది వచ్చిన తర్వాత ఎలా నిలబెట్టుకున్నారు అంటే ఇవన్నీ చూస్తే ఆయన తెలియకుండా, మరి వాళ్ళ కంపెనీ ఫిలాసఫీ నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఏ సంప్రదాయంలో ఉన్న కొన్ని విలువలు ఉంటాయి, తెలియకుండా వచ్చేస్తా ఉండి. కానీ ఇవాళ కంపెనీస్కి పర్టికులర్గా ఇవి తయారు చేయాలని అది నర్చర్ చేయడానికి వాళ్ళు చాలా చాలా కష్టపడాలి. సో హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ ఇట్స్ వాల్యుబుల్? సో యూ కెన్ టైప్ ఆర్ సంబడి కెన్ సే దట్. సో అనిల్ గారు చెప్తున్నారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. సో అండ్ కత్తల శ్రీనివాస్ సేస్ మేడ్ మీ థింక్. విజయ్ ప్రసాద్ సేస్ ఎక్సలెంట్ సెషన్ బై శ్రీధర్ సార్. సో వండర్ఫుల్ అండి. సో లాట్ ఆఫ్ మెసేజెస్ ఇక్కడ శ్రీధర్ గారు. సో for what you have done today, and it is now 9:18, so we can stay for another 5 minutes. Any questions? And last లో question ఉంది శ్రీధర్ గారు, బికాజ్ మీరు అందరూ కూడా యురేకా ఫోక్స్ నుంచి వచ్చారు అనుకుంటున్నాను నేను, యువర్ బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ మా మాడ్యూల్ అండి మేము 5 kinds of మార్కెటింగ్ చేస్తాం సార్. మేము అందరు కూడా మాది టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ 5 types ఉన్నాయి. అంటే యు ఆర్ అలోయింగ్ మీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. యా ప్లీజ్ సార్, ప్లీజ్ గో అహెడ్. ఇట్ ఇస్ యూస్ఫుల్ టు మెనీ పీపుల్ అండి. సో మా ఉద్దేశం అది, నేను క్వశ్చన్ చేయడం నా ఉద్దేశం కాదు. మీరు ఎంటర్ప్రినర్, మీరు ఎంతో వర్క్ చేశారు, ఎన్నో ఆటుపోట్లు తిన్నారు, సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్స్ చూశారు, అప్రిషియేషన్ చూశారు, అలాగే విమర్శలు చూశారు. సో ఇవన్నీ చూసి తట్టుకుని నిలబడి మీరు ఇచ్చిన అడ్వైజ్ ఇంకో ఎంటర్ప్రినర్కి ఉపయోగపడితే అదే మా యొక్క ఉద్దేశం. ఎందుకు బోల్డ్ టాక్స్ అని పెట్టామంటే బోల్డ్ గా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగడాన్ని, అందుకే మేము బోల్డ్ అని పెట్టాం. పర్టికులర్ గా ఒక ఎంటర్ప్రినర్ సాధించిన వాడు చెప్పాలని మా ఉద్దేశం, ఏదైనా చేసిన వాళ్ళు చెప్పాలని. ఏ సార్ ప్లీజ్ గో అహెడ్. గుడ్ సార్. సరే మేము మేజర్ గా మేము పెట్టిన కొత్తల్లో అందరిలా కాకుండా ఇన్నోవేటివ్ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి బ్రాండింగ్ అయితే, రెండోది మార్కెటింగ్ అండి. బ్రాండింగ్ ఎంత ఇంపార్టెంట్ కంపెనీకి, మార్కెటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మార్కెటింగ్ లో మేము ఫస్ట్ టైం డైరెక్ట్ మార్కెటింగ్ ఇన్సర్ట్ చేశాం సార్. డైరెక్ట్ మార్కెటింగ్ రియలిస్టిక్ తీసుకొచ్చింది సువర్ణభూమి. మీరు కావాలంటే ఎంతమంది చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర డైరెక్ట్ మార్కెటింగ్ ఏంటంటే ఒక వ్యక్తి ప్రతిరోజు డోర్స్ నాక్ చేయాలి. అంటే ఈ 200 ఇండ్లకి వెళ్ళి కలవాలి పర్సనల్ గా, డైరెక్ట్ గా 200 మందిని కలవాలి. ఇలా మా దగ్గర 1000 మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉండేవారు. ఈ 1000 మంది ఇంటూ 200 అంటే ప్రతిరోజు వీళ్ళు దగ్గర 20,000 మందిని స్ట్రైట్ అవే వెళ్ళి ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేసి వారికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మా పాంప్లెట్ వాళ్ళకి ఇచ్చి పెట్టుకోండి, మేము మీకు ఇంట్రెస్ట్ బేసిక్ ఇది ఇన్నోవేటివ్ క్రియేట్ చేసి. బట్ దీనికి ఎక్స్పెన్సివ్ ఏంటంటే బేసిక్ శాలరీ పే చేయాలి. ఆఫ్టర్ దట్ కన్వర్షన్ అయిన తర్వాతే మేము వాళ్ళ కమిషన్స్ ఏంటి అనేది తర్వాత డిసైడ్ అయ్యింది అనమాట. బట్ ఇక్కడ బిజినెస్ కన్వర్షన్ అయిపోయినా అందరికి కూడా మేము శాలరీస్ ఇవ్వాలి, మినిమం శాలరీస్ ఇవ్వాలి. ఆ శాలరీ కాన్సెప్ట్ పెట్టింది రియల్ ఎస్టేట్ స్టార్టింగ్ బిజినెస్ లో ఫస్ట్ టైం మేమేనని పెట్టాం దీనికి. సో అది సూపర్ సక్సెస్ మాడ్యూల్ అది. సో దాన్ని ఇవాళ ఎంతో మంది ఫాలో అవుతున్నారు. సో ఇది ఇన్వెన్షన్ మటుకు, డైరెక్ట్ మార్కెటింగ్ మటుకు జర్మన్ కంపెనీ లో ఇన్సర్ట్ చేశారు దీన్ని ఫస్ట్. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ మార్కెటింగ్. మేము అక్కడే సక్సెస్ అయ్యాము, అక్కడే మేము ఎంజాయ్ చేసాం దాంట్లో. సో అక్కడ నుంచి రెగ్యులర్ మాడ్యూల్ అందరిలాగే ఏజెంట్ మార్కెటింగ్ ఉంది, మాకు కూడా ఏజెంట్ మార్కెటింగ్ ఉంది. సో ఏజెంట్ మార్కెటింగ్ సెకండ్ థింగ్. థర్డ్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ వచ్చి తర్వాత మేము ఇన్సర్ట్ చేసుకుంది, తర్వాత మేము యాడ్ చేసుకుంది టెలిమార్కెటింగ్. యాడ్ చేశాం అన్నమాట. టెలిమార్కెటింగ్ ఒకటి, అది కూడా సూపర్ సక్సెస్ చేసాము. సో తర్వాత కొత్త ట్రెండ్ మారిన తర్వాత మేము డిజిటల్ మార్కెటింగ్ వచ్చాము. సో డిజిటల్ మార్కెటింగ్ ఫోర్త్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా మేము చాలా బాగా ప్రమోట్ చేస్తాం. మీరు చూస్తున్నారు మా బహుశా రెగ్యులర్ గా యూట్యూబ్ కానీ వాటి మేము బాగా కనిపిస్తూ ఉంటాము. సో డిజిటల్ మార్కెటింగ్ తర్వాత ఫైనల్ గా రెఫరల్ మార్కెటింగ్ అని ఉంటుంది. అంటే కస్టమర్ మళ్ళీ ఇంకో కస్టమర్ తీసుకురావాలి. దిస్ ఈస్ కాల్డ్ రెఫరల్ మార్కెటింగ్.
ఈ రెఫరల్ మార్కెటింగ్ అనేది 5th కాన్సెప్ట్. బట్ ఇది మన బీబీజీ వాళ్ళు చాలా బాగా చేస్తారు దీన్ని. అందరికంటే వాళ్ళు రియల్ గా ఆయన రోల్ మోడల్ ఈ విషయంలో మనకు. ఆయన మార్కెటింగ్ ని ఒక బిజినెస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మార్చిన ఘనత మటుకు ఆయనకి చెందుతుంది. సో ఆయన చూసి మేము కొంత నేర్చుకొని దాన్ని అది కాపీ అనండి లేదా ఫాలో అవ్వనండి ఏదైనానండి మంచి ఉంది కాబట్టి దాంట్లో మేము తీసుకున్నాము. ఆ విషయంలో ఆయన మాకు ఆదర్శం తీసుకొని మేము అది కూడా ఫాలో అవుతున్నాం మేము. సో ఇలా 5 kinds ఆఫ్ మార్కెటింగ్ చేస్తామండి. ఫస్ట్ వచ్చి డైరెక్ట్ మార్కెటింగ్, సెకండ్ వచ్చేమో ఏజ్ మార్కెటింగ్, థర్డ్ థింగ్ వచ్చి టెలి మార్కెటింగ్, ఫోర్త్ వచ్చేమో డిజిటల్ మార్కెటింగ్, ఫిఫ్త్ వన్ వచ్చి రెఫరల్ మార్కెటింగ్. సో ఈ 5 రకాలుగా మేము మార్కెట్ చేస్తాం. So thank you, friends. So I think the kind of information he is giving is very, very useful to the entrepreneurs. So ఆయన చెప్పినటువంటి 5 levels of marketing అంటే ఈవేళ పోస్ట్ కోవిడ్ ఎరా తర్వాత ఎలాంటి మార్కెట్స్ ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే నాకు తెలిసింది టెలి మార్కెటింగ్ ఈజ్ నాట్ రియల్లీ ఎ గ్రేట్ ఐడియా ఇన్ ద ఫ్యూచర్, బికాస్ ట్రూ కాలర్ ఐడి వచ్చాక మనకి కాల్స్ తెలిసిపోతున్నాయి. వెంటనే అతి కొద్ది కాలంలో మనకి అది చెప్పేస్తుంది ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి ఉండదు అని. ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఎ రిలేషన్షిప్ అండ్ ఆల్సో డిజిటల్ ఎరా. దట్ ఈస్ వన్ వే. టెక్నాలజీ, పూర్తి టెక్నాలజీ ఒకటి సరిపోదండి, ఇట్స్ ఆల్సో టు కనెక్ట్. సో ఇట్ వన్ హ్యాస్ టు బ్లెండ్ డిఫరెంట్ మెథడ్స్ మీ బిజినెస్ కి ఏది సూట్ అవుతుంది అనేది. సార్ మేము 5 kinds ఆఫ్ మార్కెటింగ్ చేస్తామండి. మేము మా ప్లాటింగ్ లో మేము ఇనిషియేషన్ చేసిన మటుకు డైరెక్ట్ గా మెన్షన్ చేసిన మటుకు డైరెక్ట్ మార్కెటింగ్, డైరెక్ట్ గా కస్టమర్ కలవడం. అంటే ప్రతిరోజు మార్నింగ్ మా యొక్క జాబ్ చూసేవారు మీరు, బహుశా హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా మీరు అందరికి కూడా తెలుస్తుంది. 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ మీకు లాస్ట్ ఈ డెకేడ్ లో ఒక ఎంప్లాయీ మిమ్మల్ని కలిసి ఉంటారు, ఇంటికే కలిసి ఉంటారు. అట్లీస్ట్ మా బ్రోచర్ మళ్ళీ తీసుకొచ్చి కలుస్తుంటాడు. ఇది మేము ఇన్వెంట్ చేసిన మార్కెటింగ్ స్టైల్ అండి. ఇట్స్ కాల్డ్ డైరెక్ట్ మార్కెటింగ్. ఇది ప్యూర్లీ శాలరీ బేస్డ్ మార్కెటింగ్ అనమాట. ఇది మాకు ఎప్పుడు కూడా అంటే మార్కెట్ ఎంత పడిపోయినా కూడా మమ్మల్ని లేపింది ఇప్పుడే, మమ్మల్ని లేపింది మళ్ళీ కూడా. ఎస్ సార్, శ్రీధర్ గారు కొంచెం ఇంకా వాయిస్ బ్రేక్ అవుతుంది, బట్ నాట్ నోన్. సో దట్స్ ఫైన్ సార్. సో యూ హ్యావ్ గివెన్ అస్ ఇనఫ్ ఫర్ ద డే. మీరు రండి ఒకసారి మాకు, మళ్ళీ మీకు ఒకసారి మాకు దర్శనం ఇచ్చి విల్ టేక్ లీవ్ ఫ్రమ్ యూ. I think these 5 points are clear, sir. So anybody wants more information, మళ్ళీ ఒకసారి ఇది రివ్యూ చేసుకుంటారు, బికాజ్ ఇది మళ్ళీ మేము యూట్యూబ్ లో నేను కొద్దిగా ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాం ద నెక్స్ట్ డే, so that it will be preserved for the future reference of many startups, many entrepreneurs, many marketing people. Because particularly I have a great compassion for sales and marketing people, because it is a rejection business. If they meet 100 people, 90% will say no, అండ్ అయినా వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సో ఆ యొక్క ఓపికకి నిజంగా మెచ్చుకోవాలి. సో వాళ్ళకి ఎక్కడో ఒక, అందుకని ఏ సేల్స్ పర్సన్ అయినా మార్కెటింగ్ పర్సన్ అయినా ఒక బిజినెస్ లో 4 పాయింట్స్ అండి. సో మంచి ప్రొడక్ట్ ని ఆ సర్వీస్ ని క్రియేట్ చేయడం, ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేయడం, చెప్పింది డెలివరీ చేయడం, ప్రాఫిట్ బుక్ చేయడం. ఈ 4 సవ్యంగా చేస్తే అంతకు మించి ఏం అక్కర్లేదండి. బిజినెస్ ఈజ్ నాట్ ఆల్జిబ్రా, ఇట్స్ 2x2. అంత సింపుల్. కానీ ఇఫ్ యూ హ్యావ్ బేసిక్స్ రైట్ అండ్ బిజినెస్ ఈజ్ పాసిబుల్ ఈవెన్ నౌ. వరల్డ్ ఎకానమీ మనకి జీడిపి నెగిటివ్ గ్రోత్ 1% to 2%, ఇట్ కెనాట్ గో బియాండ్ 10%. అంటే $100 trillion బిజినెస్ ప్రపంచం మీద జరిగితే అది 90 అవుతుంది కానీ 50 అయితే కాలేదు కదా. అందుకని సత్తా ఉన్నవాడికి ఎప్పుడైనా బిజినెస్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇలాంటి సమయం బిజినెస్ చేయడానికి చూడండి, ఆయన యొక్క ఆత్మవిశ్వాసం చూడండి ఎలా ఉందో అది. సో అలాంటి ఆత్మవిశ్వాసం అత్యంత ఇంపార్టెంట్ అండి. ప్లస్ ఆల్సో క్యాలిబర్. అందుకని మీ యొక్క క్యాపబిలిటీ వేరు, కెపాసిటీ వేరు. ఇండివిజువల్ గా మీకున్న స్కిల్స్ కాకుండా అందరిది కలిపి సినర్జీని క్రియేట్ చేయడం కెపాసిటీ అంటారు. సార్ శ్రీధర్ గారు, ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా మీరు ఒక బ్రాండ్ సెట్టరు. ప్రతిరోజు వేణు గారు ఇట్లాంటి లెజెండరీ పర్సనాలిటీస్ అన్నిటిని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. ఒక చిన్న ఇదండి, అంటే శ్రీధర్ గారు, ఒకటి ఏంటంటే చెట్టు వేళ్ళు గట్టిపట్టడానికే తుఫాన్లు వస్తాయి అన్నట్టు ఇలాంటి క్రైసిస్ అన్ని మోర్ స్ట్రెంగ్త్ అవడానికే, మోర్ అడ్జస్ట్ అవడానికి ఉపయోగపడతాయి. మనం ఇంకా ఎక్కువ బలాలని, ఎక్కువ మోడల్స్ ని ఇన్నోవేట్ చేయడానికి ఉపయోగపడతాయి. 2, రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎందుకనో కస్టమర్ సెంటర్డ్ కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి శ్రీధర్ గారు. అంటే వినిపిస్తుందా సార్? వినిపిస్తున్నారు, చెప్పండి సార్. వింటున్నాను. అంటే
యా కస్టమర్ సెంటర్డ్ కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయండి. అంటే ఏజెంట్ సెంటర్డ్ కానీ లేదా కంపెనీ సెంటర్డ్ కానీ అలా ఉన్నారు కానీ కస్టమర్స్ కి డెఫినెట్ గా అంటే ఈ ఏజెంట్స్ కి నేను విన్నది ఏంటంటే చాలా మంది ఒక 30-35% ఆఫ్ కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. దానికన్నా మోర్ ఇంకొంచెం కస్టమర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ కనుక చేయగలిగితే కస్టమర్స్ వాళ్ళంతటా వాళ్ళు వస్తే ఈ మార్జిన్ ఆఫ్ సైజ్ తోటి మోర్ ఫెసిలిటీగా మోర్ కంఫర్ట్ గా చేయగలిగితే అదొక పుల్ మార్కెట్ లాగా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ పుష్ మార్కెట్ అనేది ఒక నాకున్న ఫీలింగ్ సార్. దాని గురించి తెలుసుకుందామనండి. మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. నాకు తెలిసింది నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటాను నేను ఈ విషయంలో. సార్ ఇప్పుడు మనము లేఅవుట్లు వేసేదండి, అంటే ఎస్పెషల్లీ మేము బహుశా మీరు బిజినెస్ లేదు నాకు ఐడియా లేదు కాబట్టి, ఇప్పుడు మేము లేఅవుట్లు వేసేది ఊరికి 50 కిలోమీటర్లు బయట సార్. ఇట్స్ ప్యూర్లీ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది మేము ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఇట్స్ ప్యూర్లీ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ షార్ట్ టర్మ్ లో మటుకు బెనిఫిట్స్ కూడా వస్తాయి. నేను ఎవరికి చెప్పను, నెక్స్ట్ డెకేడ్ తర్వాతనే మనకి ఈ బెనిఫిట్స్ ఎన్కేష్ అవుతాయి అన్నమాట. సో ఇటువంటి టైంలో చాలా మంది అంటుంటారు నాతో కూడా, ఎందుకంటే ఏజెంట్స్ ఇంత అమౌంట్స్ పే చేస్తారు, అదేదో కస్టమర్ డైరెక్ట్ గా మనము బెనిఫిట్ చేస్తే ఆ ప్రైస్ తగ్గించుకుంటే వస్తుంది కదా అంటే, మన దగ్గర అండి మా బిజినెస్ లో మాకు మా కస్టమర్ ఎంత ఇంపార్టెంట్ మాకు ఏజెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. మాకు ప్యూర్లీ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వితౌట్ ఏజెంట్ ఈ బిజినెస్ ప్రాక్టికల్ గా జరగదు సార్. శ్రీనివాస్ గారు. ఎస్ సార్, గో హెడ్ సార్. నేను ఆయన అన్మ్యూట్ చేసాను, మళ్ళీ డిస్టర్బెన్స్. అలాగే. సో ఇట్స్ ఐ మీన్ ప్రాక్టికల్లీ మేము ఎన్ని రకాల మార్కెటింగ్ ట్రై చేసినప్పుడు ఇప్పుడు మేము ఏజెంట్ అన్న వర్డ్ లేకుండా, ఐ మీన్ మీరు ఏ వర్డ్ అనండి, మార్కెటింగ్ లేకుండా ఈ బిజినెస్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ కి, ఐ మీన్ నెక్స్ట్ లెవెల్ కూడా కాదు, అసలు జరగని కూడా జరగదండి. సో ఇట్స్ డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ మార్కెటింగ్ సపోర్ట్, దెన్ ఓన్లీ వీ కెన్ డూ దిస్ బిజినెస్ ఈ విషయం. సో మనం కస్టమర్ కి ఎంత మనం హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా, కస్టమర్ కి ఎంత ప్రైస్ తగ్గిద్దామన్నా కూడా వితౌట్ మార్కెటింగ్ వీ కాంట్ సార్. సో మనం ఆ యాంగిల్లో ఆలోచించడం కూడా, అంటే నేను ట్రై చేసినాం కూడా, మీరు ఆలోచించడం కూడా కాదు, మేము చాలా అంటే చాలా ప్రయత్నం చేసాము. అంతకంటే ప్రైస్ తగ్గించి చేయడమా, లేకపోతే ఇంకా డెవలప్మెంట్ చేసి చూపించడమా, లేదంటే మనకి ఇది సిటీలో ప్రాపర్టీ అనుకోండి, డెఫినెట్లీ అందరూ వచ్చి ఈ రోజు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి వారు కొనుక్కుంటారు. కానీ ఇట్స్ ప్యూర్లీ అవుట్స్కట్స్ ఆఫ్ సిటీస్ చేస్తాం కాబట్టి మేము, సో మినిమం ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వితౌట్ మార్కెటింగ్ సపోర్ట్ వీ కాంట్ రన్ దిస్ బిజినెస్. దిస్ ఇస్ ప్రాక్టికల్ సిచ్యువేషన్. వండర్ఫుల్ శ్రీధర్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. సో are you able to hear sir? మాది వినగలుగుతున్నారా శ్రీధర్ గారు? వింటున్నాను సార్, వింటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టుడే. I think శ్రీనివాస్ అడిగిన దానికి కూడా స్ట్రైట్ క్వశ్చన్స్, స్ట్రైట్ ఆన్సర్ ఫర్ ద స్ట్రైట్ క్వశ్చన్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ లాస్ట్ ఏంటంటే, ఒక ఈ మనం యూరేకా ఫోక్స్ లో ఎలా అయితే మొదలు పెట్టారో అది చాలా సక్సెస్ అయ్యారు. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత మనం మాల్స్ కి రావడమే తగ్గినప్పుడు, మరి అక్కడికి వచ్చిన వాళ్ళే తక్కువ ఉన్నప్పుడు, ఎక్కడికి ఎక్కువ మంది ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ మార్కెటింగ్ చేసేవారు. ఇప్పుడు మనుషులు తగ్గినప్పుడు మేము ప్రణాళికలు ఉన్నాయా మీ దగ్గర? సార్ మేము ఎప్పుడు కూడా మాస్ కల్చర్ లో మేము ఎప్పుడంటే మేము ఛాన్స్ తీసుకోలేదు, ఈ ఎగ్జిబిషన్ కూడా మేము ఛాన్స్ తీసుకోలేదు. మేము ఎప్పుడు కూడా ఇంటింటికి ఇండివిజువల్ గా వెళ్ళడమే మాకు మేజర్ ఫస్ట్ నుంచి ఉన్నది కూడా, ఇప్పటికీ ఉన్నది కూడాను. అంతేగాని మేము ఇప్పుడు మాల్స్ లో కానీ స్టాల్స్ లో కానీ చాలా మంది ఎగ్జిబిషన్స్ బేస్ చేసుకుని బిజినెస్ చేస్తారు, కొందరు మాల్స్ లో బేస్ చేసుకుని బిజినెస్ చేస్తారు. ఎప్పుడు చేయలేదు, బహుశా చేసే వాళ్ళు ఉండరు, తప్పు కూడా ఏం కాదు. వీ నెవర్ డిపెండెడ్ ఆన్ దట్, వీ నెవర్ ఈవెన్ ట్రైడ్ ఫర్ దట్. వీ ఆల్వేస్ డూయింగ్ డైరెక్ట్ బిజినెస్. డైరెక్ట్ బిజినెస్ మీన్స్ కస్టమర్ డైరెక్ట్ గా కలవడం మాత్రమే, అది ఓన్లీ ఇంటికి వెళ్ళి కలవడమే జరుగుతుంది. కానీ మాల్స్ లో వెళ్ళి కానీ ఎగ్జిబిషన్స్ లో ఎప్పుడు కూడా మేము పెట్టింది కూడా జరగలేదండి. సో మాకైతే ఇప్పుడు ఆ యొక్క ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి ఎంట్రీ ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఆఫ్టర్ కరోనా అట్లీస్ట్ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత దీనికైతే ఎటువంటి ఇబ్బంది రాకపోవచ్చు అనుకుంటున్నాను మేమైతే. Very nice, sir. Thank you so much, Sridhar garu, for accepting my invitation and coming to this bold talk. Thank you, sir. It's really very great experience even for me also. So a lot of builders, young builders and startups, entrepreneurs, brand ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేశారు. సో మీరు ఇంత గా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు శ్రీధర్ గారు.